श्री सद्गुरु परमात्मने नमः। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यं। श्री श्री दयानंद शेख बुरहानुद्दीन सद्गुरु प्रभु महाराज को जय। माता शिलार बीबी अम्मगारी की जय। श्री श्री निजानंद मिट्टपल्ली सत्यनारायण सद्गुरु प्रभु महाराज को जय। माता चंद्रमांबा अम्मगारी की जय। श्री श्री निश्चलानंद मिट्टपल्ली सुब्बाराव सद्गुरु प्रभु महाराज को जय। माता सीतारत्नम्म अम्मगारी की जय। जय अचल सद्गुरु प्रभु महाराज को जय। जय गुरुदेव। अंदरिकी नमस्कारम अंडी। ఈ రోజు మనం భగవద్గీత యందు ప్రథమ అధ్యాయము అర్జున విషాద యోగము. ఒక్కొక్క విషయాన్ని కూడా వివరించటంలో అర్థం ఏమిటి అంటే, భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ఆర్జన చేయాలనుకున్నటువంటి వారందరినీ కూడా పరమాత్మ పిలిచినటువంటి పేరు అర్జున. అర్జున అంటే తన లోపట ఉన్నటువంటి బ్రహ్మమును తెలుసుకోవడానికి కావలసినటువంటి విషాదము ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు సత్య వస్తువును తెలుసుకోవడం పట్ల ఎవరికైతే ఉత్సాహం ఉందో, ఎవరికైతే దేహబంధాల మీద విరక్తి ఉండి పరమశాంతిని పొందాలని ఎవరైతే కోరుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా తన లోపట ఉన్నటువంటి బ్రహ్మము చేత ఐక్యం కావడానికి కావలసినటువంటి సిద్ధిని పరమాత్మ ప్రసాదిస్తారనమాట. అర్జున విషాద యోగము అంటే దేహబంధాల మీద ఎవరికైతే విరక్తి కలుగుతుందో, విరక్తి కలగడం అంటే కొంతమందికేమో తాము అనుభవించే సుఖాలతో తృప్తి పొందలేకుండా ఉంటారు. గౌతమ బుద్ధుడు ఏం చేశాడు? ఎన్నో రకాలైన సుఖాలు ఉన్నప్పటికీ కూడా ఆ సుఖాల చేత తృప్తి పొందలేకపోయాడు. మరి లోకమంతా కూడా దుఃఖాన్నే పొందుతుంది. మరి లోకం పొందేటటువంటి దుఃఖానికి కారణం ఏమిటి అని చెప్పేసి ఆ దుఃఖానికి కారణాన్ని కనుక్కోవడం కోసం అని చెప్పేసి తనకున్న సంపదలన్నింటినీ కూడా విడిచిపెట్టి సత్యాన్ని తెలుసుకోవడం కోసమని ఎంతో తపస్సు చేశాడు. తపస్సు చేసిన తదనంతరం కనుక్కున్నాడు, దుఃఖానికి కారణం కోరికలు అనుకున్నాడు. ఏ వస్తువు కోసం కోరికలు కోరుకుంటున్నారు? శాశ్వతమైన బ్రహ్మము కోసం కోరుకుంటున్నారా? నశించిపోయేటటువంటి దేహబంధాల కోసం వస్తువులను కోరుకుంటున్నారా? భగవంతుడు ఒక మాట చెప్పారండి, ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అన్నారు. ధర్మ విరుద్ధము కానటువంటి కోరికను కోరవచ్చు అన్నారు. అంటే ధర్మ విరుద్ధము కానటువంటి కోరిక ఏమిటి అంటే, ముందు నీవెవరో నీకు తెలియాలండి. నీవెవరు అంటే, నేను ఈ దేహమే అంటున్నప్పుడు మనం కోరుకునే ప్రతి కోరిక కూడా మనకు ధర్మం అనిపిస్తుందండి. ఈ దేహము నేను కాదు, దేహాన్ని నడిపించేటటువంటి సచ్చిదానంద స్వరూపమే నేను. ఈ దేహంలో కొద్ది రోజులు నేను రెంటుకుంటాను. అంటే మనం అందరం ఈ ఇంటిని ఏం చేసాం? అద్దెకు తీసుకున్నటువంటి ఇల్లండి. ఈ ఇంట్లో ఉన్నంత కాలంలోనే సత్య వస్తువైనటువంటి ఆత్మను తెలుసుకొని ఆత్మానుభూతిని ఎవరైతే పొందుతారో వాళ్ళకి ఇక మళ్ళీ జన్మించవలసిన అవసరం లేదు, ఇంకో దేహాన్ని పొందవలసిన అవసరం లేదు, అక్కడ దుఃఖాన్ని పొందవలసిన అవసరం లేదు. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరికి చెప్తున్నారు, దేహము శాశ్వతం కాదు, దేహము చేత చెయ్యబడేటటువంటి కర్మలేంటో తెలుసుకోండి. ఈ దేహం ఉంటేనే భగవంతుణ్ణి ప్రార్థించగలవు, భగవంతుణ్ణి స్మరణ చేయగలవు. భగవంతుణ్ణి స్మరించాలంటే దేహం ఉండాలండి ఖచ్చితంగా. మానవ దేహము లేకుండా మరి ఏ ఇతరమైన దేహాలున్నా భగవంతుణ్ణి పొందడానికి కావలసినటువంటి బుద్ధి చైతన్యం ఉండదండి. బుద్ధి చైతన్యంతో కూడి ఉన్న ఏకైక శరీరం మానవ శరీరం కాబట్టి
మానవ శరీరంలో ఉన్నప్పుడే నీవెవరో తెలుసుకోవాలి. ఒక పశువులాగా దేహబంధాల పట్ల వ్యామోహాన్ని పొందుతూ దేహబంధాల కోసం పరిగెత్తడం కాదు, దేహబంధాలతో పరిగెడుతూనే శాశ్వతమైన బ్రహ్మానందాన్ని పొందడానికి కావలసిన సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళు బ్రహ్మమునే పొందుతారండి. మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు కర్ణుడి రథం దూరం నుంచి వస్తూ ఉందట. అప్పుడు ఒక చిన్న పురుగు తనకు వచ్చినటువంటి వేగము, పురుగు ఎంత స్పీడ్ గా పరిగెత్తగలదంటే తాను ఎంత వరకు ఆ స్పీడ్ గా పరిగెత్తగలదో అంత వేగంగా పరిగెడుతూ ఉందట. అప్పుడు వ్యాసుడు చూసి ఆ పురుగు గారు ఏంటండి అంత స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు ఎందుకు అన్నారు. మీకు కనిపించట్లేదా దూరంగా కర్ణుడి యొక్క రథం వస్తూ ఉంది, ఆ రథ చక్రాల కింద నలిగిపోతానో ఏమో అనేటటువంటి భయము చేత త్వరగా నేను వెళ్ళిపోతూ ఉన్నానంటే, మాకంటే భార్య బిడ్డలు రకరకాలైనటువంటి ప్రేమలు ఆప్యాయతలు బంధాలు అనుబంధాలు ఉన్నాయి, పురుగు గారు మీకెందుకండి ఇంత బెంగ, ఎందుకండి మీకంత వేగము అంటే, అయ్యా మీకు తెలియంది కాదు, మీకెలా అయితే భార్య బిడ్డలు బంధాలు ఉన్నాయో మాకు కూడా భార్య బిడ్డలు అనే బంధాలు ఉన్నాయి అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? భార్య బిడ్డలను చూసుకోవాలి అంటే నేను బతికుండాలి, భార్య బిడ్డలతో కలిసి నేను జీవించాలంటే ముందు నేను ఉండాలి కదండి. అంటే భార్య బిడ్డలు అనే పదం ఒక పురుగుకు కూడా ఉంది, మరొక మనిషికి కూడా భార్య బిడ్డలు ఉన్నారండి. అంటే ఇప్పుడు పురుగు కంటే మనం ఏమైనా ప్రత్యేకంగా ఉన్నామా? వాళ్ళకి ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి, మనకి ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి. మరి మనము పురుగులాగే జీవించాలా, అంటే ఒక పశువులాగే జీవించాలా, లేకపోతే నువ్వు పశువుల కంటే పురుగుల కంటే ఏదైనా ఉన్నతంగా నువ్వు చెయ్యగలిగినటువంటి స్థితి భగవంతుడు నీకేదైనా ప్రసాదించారా? 84 లక్షల రకాల ఉపాధులలో గొప్పదైనటువంటి మానవ జన్మ బుద్ధి చైతన్యంతో కూడి ఉందండి. నీవెవరో తెలుసుకొని నిన్ను నువ్వు తెలుసుకోవడానికి కావలసినటువంటి సాధన చేయగలిగినటువంటి ఆవశ్యకత పరమాత్మ మనిషికి ప్రసాదించారు. మరి ప్రసాదించిన అంటే మానవ జన్మను ప్రసాదించిన వాళ్ళందరూ భగవంతుణ్ణి తెలుసుకుంటారా అంటే, దేహమే నేను అనే భ్రాంతి చేత మనం ఈ లోకంలో నశించిపోయే వస్తువుల కోసం కీర్తి ప్రతిష్టల కోసం పరిగెడుతున్నాం. నన్ను సన్మానిస్తే బాగుండు, నన్ను పొగిడితే బాగుండు, నాకు అధికమైన సంపదలుంటే బాగుండు అని చెప్పి ఇవాళ లోకం అంతా కూడా పరిగెడుతూ ఉన్నారండి. వీటన్నింటినీ భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోవడమే తప్ప నీ వెంట వచ్చేది భగవంతుడు నేర్పించిన ధర్మమే. ధర్మంతో నువ్వు చేసిన కర్మకు సంబంధించిన ఫలం నీ వెంట వస్తుంది. ఇక అధర్మంగా చేసినటువంటి ఏ ఫలితమైనా నిన్నేం చేస్తుందంటే దుఃఖానికి నిన్ను నిలబెడుతుంది. కాబట్టి భగవంతుడు చెప్పే సత్యాన్ని తెలుసుకోండి. మీ లోపట ఉన్నటువంటి సత్య స్వరూపమైనటువంటి సచ్చిదానందుడైనటువంటి ఘన స్వరూపాన్ని మీరు తెలుసుకోండి. మీ లోపట ఉన్న భగవంతుణ్ణి మీరు తెలుసుకున్నప్పుడే మీ యొక్క జన్మ సార్థకతమవుతుంది. ఈ మధ్య ఒక చిన్న పాప, ఒక 7-8 సంవత్సరాలు ఉంటాయనుకుంటా, ఆ పాప చెప్తుందండి, అందరి వాట్సాప్ లో స్టేటస్ లో వస్తుంది, ఒక వ్యక్తి ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు అనేటటువంటి ఆలోచన లేకుండా బస్ ఎక్కాడు. ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలో తెలియదండి, తెలియకుండానే బస్ ఎక్కాడు అనుకోండి, ఆ వ్యక్తిని మనం అందరం కూడా ఏం చేస్తామంటే ఒక పిచ్చివాడి లాగా చూస్తాం. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఎందుకు ఈ బస్ ఎక్కావు అని. అదే విధంగా మానవ జన్మను పొందిన తర్వాత ఎందుకు మనం బతుకుతున్నాం, ఎందుకు సంపదల కోసం కీర్తి ప్రతిష్టల కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం, దేనిని పొందడం కోసం భగవంతుడు మనకు మానవ జన్మను ఇచ్చారు. సర్వోత్కృష్టమైనటువంటి మానవ జన్మను ఎందుకు పొందాము, దీని ద్వారా మనం సాధించవలసిన లక్ష్యం ఏంటి, గమ్యము తెలియకుండా ప్రయాణం చేసినటువంటి వారు బస్ ఎక్కి ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేనటువంటి వ్యక్తిని ఎలా అయితే చూస్తారో, మానవ జన్మకు వచ్చిన తర్వాత నీవు ఎందుకు సుఖాల కోసం, ఎందుకు బంధాల కోసం ప్రయత్నం చేస్తున్నావు,
దేనిని అనుభవించడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు? ఈ శరీరంతో నువ్వు చెయ్యవలసినటువంటి సాధన ఏంటి? ఎటువంటి గమ్యాన్ని నువ్వు సాధించాలి? ఇటువంటి లక్ష్యాలన్నింటినీ కూడా ఎవరైతే తెలుసుకోకుండా జీవనం సాగిస్తారో అలా సాగించేటటువంటి వారందరికీ కూడా పరమాత్మ ఒక పేరు పెట్టారు, జంతువు అనే పేరు పెట్టారండి. అంటే మనము పశువుల కంటే గొప్పగా ఏమీ లేమో, శాశ్వతమైన పరబ్రహ్మమును తెలుసుకోనప్పుడు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. జంతవః అంటే ప్రాణులు. నువ్వు మనిషిగా మారాలి అంటే నువ్వెందుకు భూమి మీదకి వచ్చావో తెలియాలి. నీ మీద యోగ మాయ కప్పబడి ఉంది, త్రిగుణాల యొక్క మాయ ఉంది. త్రిగుణాల మాయ నుంచి ఎవరైతే బయటపడతారో అలా బయటపడిన వారు మాత్రమే సత్య వస్తువును అనుభూతి పొందుతారు. కాబట్టి నీ గమ్యం నీ లోపట ఉన్నటువంటి కంటికి కడపడనటువంటి సాక్షి స్వరూపంగా ఉన్నటువంటి వికారములు లేనటువంటి భగవంతుణ్ణి తెలుసుకొని ఆ భగవంతుడితో జీవనం సాగించినప్పుడు మాత్రమే మన జన్మ సార్థకత అవుతుంది. దానికోసం తగు విధంగా ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేయాలి అంటే మన అజ్ఞానము ఎంత ఉంది అనేది అర్జునుడి యొక్క జ్ఞానము ద్వారా తెలుసుకోవచ్చు. అంటే అర్జునుడు జ్ఞానముతో కూడి ప్రవర్తిస్తున్నారా, అజ్ఞానముతో ప్రవర్తిస్తున్నారా అనేది ఇక్కడ ఆయన మాట్లాడేటటువంటి మాటల ద్వారా ఆయన్ని విమర్శించడం కాకుండా మన లోపట కూడా ఇటువంటి అజ్ఞానం ఏదైనా ఉందా? ఇటువంటి అజ్ఞానం లేదు అంటే మనం అర్జునుడి కంటే ఇంకో అడుగు ముందుకు వేశామని గుర్తు. అర్జునుడితో సమాన స్థాయిలో ఉంటే మనం కూడా భగవంతుడు చెప్పినటువంటి గీతాసారాన్ని తెలుసుకొని అర్జునుడు లాగే మనం కూడా భగవంతుడు చెప్పినటువంటి జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినప్పుడు ఆ మార్గం మనల్ని సర్వోత్కృష్టమైనటువంటి భగవంతుణ్ణి పొందడానికి కావలసినటువంటి స్థితిని పొందుతాము. మరి అర్జునుడు అంటున్నారండి, తస్మాన్నార్హవయం హంతుం దాత్తరాష్ట్రాన్ స్వబాంధవాన్. స్వ అనే పదం విడిచిపెట్టట్లేదు చూడండి. నా బంధువులైనటువంటి దుర్యోధనుడితో కూడి ఉన్నటువంటి కౌరవ సైన్యాన్నంతటినీ కూడా చంపటం వల్ల నాకు ఏ విధమైన శ్రేయస్సు కలగటం లేదు. అంటే ఇతడు శ్రేయస్సు అంటే ఏదనుకుంటున్నాడు? తన బంధువులతో కలిసి ఉండడమే శ్రేయస్సు అంటున్నారు. శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో. శాస్త్రమే ప్రమాణము. మనము ఏ కార్యాన్ని చేయాలి, ఏ కార్యాన్ని చెయ్యకూడదు అనేది ఎవరు నిర్ణయిస్తారు? శాస్త్రం నిర్ణయిస్తుందండి. శాస్త్రం తెలియకుండానే అర్జునుడు మాట్లాడుతున్నారు. అంటే శాస్త్రం అంటే ఇతడు చాలా అస్త్రములు సంపాదించారు, శస్త్రములు సంపాదించారు కదండి, ఇతనికి శాస్త్రం తెలియదా అంటే సత్య వస్తువు గురించిన జ్ఞానము లేదండి ఇక్కడ అర్జునుడికి. మనకు ఎలా అయితే సత్య వస్తువు గురించినటువంటి జ్ఞానము లేదో అదే విధంగా అర్జునుడి దగ్గర కూడా సంపదలున్నాయి, అస్త్రములున్నాయి, శస్త్రములున్నాయి, అన్నీ ఉన్నాయి. సాక్షాత్తు పరంధాముడైనటువంటి కృష్ణ పరమాత్మ కూడా పక్కనే ఉన్నారు. కానీ తాను ఆత్మ అనేటటువంటి స్థితిలో తాను లేడండి. మనం కూడా భగవంతుణ్ణి వేల రూపాలలో భగవంతుణ్ణి పూజిస్తున్నాం. భగవంతుణ్ణి మనకు కష్టం వచ్చినప్పుడు మన యొక్క కోరికలు తీర్చమని అడుగుతున్నాం. మరి అలా అడుగుతూ భగవంతుడు ఉన్నాడనేటటువంటి ఉనికి చేత బతుకుతున్నాం. కానీ భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని ఆత్మగా జీవించటం రావట్లేదు. అందుకే ఇక్కడ మనకు కృష్ణ పరమాత్మ చెప్తారండి, 7వ అధ్యాయం 16వ శ్లోకంలో చెప్తారు, చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఎందుకు జ్ఞానం కావాలి మనకి అంటే భగవంతుడు ఉన్నారని కొలిచేటటువంటి వాళ్ళు 4 విధాలుగా ఉంటారట. మిగిలిన వాళ్ళందరూ భగవంతుడు లేదని జీవిస్తుంటారు. భగవంతుడు ఉన్నారు అని అన్న వాళ్ళందరూ కూడా భగవంతుడికి ఇష్టమేనట. అంటే మనం భగవంతుడికి ఇష్టమైన వాళ్ళలో ఉన్నామా అంటే ఏ స్థాయిలో ఉన్నాం? ఆర్తుడుగా ఉన్నారా, జిజ్ఞాసువుగా ఉన్నారా, లేకపోతే అర్ధార్థిగా ఉన్నారా, జ్ఞానిగా ఉన్నారా? ఇప్పటి వరకు కూడా అర్జునుడు ఎలా ఉన్నారు?
తనకేదైనా కష్టం వస్తే కృష్ణ పరమాత్మని పిలుస్తారు. స్వామి మాకు పలానా కష్టం వచ్చింది, ఆపద వచ్చింది, రక్షించండి అని కృష్ణుడి దగ్గర సహాయం తీసుకుంటారు. మనం కూడా కష్టం వస్తే భగవంతుడు ఉన్నారని అంటున్నాము. భగవంతుణ్ణి మా కష్టం తీర్చమని అడుగుతున్నాం. వీళ్ళనేమంటారు? ఆర్తుడు అంటారు. భగవంతుడు ఎక్కడెక్కడ ఏ ఏ రూపాలలో ఏ విధంగా ఉన్నారని చెప్పేసి జిజ్ఞాసు ఉంటాడండి. భగవంతుడి గురించి తెలుసుకుంటాడు. సిక్కు మతంలో భగవంతుడి అస్తిత్వం ఎలా ఉంటుంది, క్రైస్తవ మతంలో, ఇంకా అనేక రకాల మతాలలో భగవంతుడు ఏ రూపంలో ఉన్నారు అని ఇందులోనే శైవులు, తర్వాత వైష్ణవులని, ఇలా రకరకాలైనటువంటి మతాలలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఈశ్వర స్వరూపాన్ని అర్థం చేసుకుంటూ భగవంతుడి యొక్క ఉనికిని తాను పట్టుకోవడం కోసం పరిగెడుతుంటాడు. కానీ ఏదో ఒక రూపంలో భగవంతుడిని పట్టుకోవడం రాలేదు. కానీ భగవంతుడైతే ఉన్నారని, ఆ భగవంతుడు ఒకే విధంగా ఉన్నారనేటటువంటి స్థిరమైనటువంటి అభిప్రాయం కలగక భగవంతుడిని ఏం చేస్తుంటాడు? వెతుకుతూ ఉంటాడు. ఆయన గురించి చెప్పాలి అంటే ఒక చిన్న ఉపమానం అంటే, ఇద్దరు వ్యక్తులు మామిడి తోటలోకి వెళ్ళిపోయారు. మామిడి తోటలో ఒక వ్యక్తి అక్కడ ఉన్నటువంటి తోటమాలిని అడిగాడనమాట. ఈ ఉన్న తోటలో అన్నింటిలో కల్లా గొప్పదైనటువంటి ఫలము నాకు ఒకటి చూయించండి అంటే, మరి యజమానికైనా ఆ తోటలో ఉన్నటువంటి మంచి చెట్టు ఏదో తెలియదేమో కానీ అందులో పనిచేసేటటువంటి పనివాడికి మాత్రం రోజు తోటను చూసుకుంటూ ఉంటాడు. మరి ఏ చెట్టు యొక్క ఫలం మధురంగా ఉంటుందో తోటమాలికి బాగా అర్థమై ఉంటుంది. యజమాని ఏముందండి, అది మొక్కలు తెప్పిస్తాడు, వేస్తాడు. అన్ని చెట్లను కూడా తిరిగి చూడగలిగినంత సమయం తనకు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ తోటమాలి మాత్రం ప్రతి చెట్టు యొక్క పోషణ తనదే కాబట్టి ఫలవంతమైనటువంటి చెట్టుని చూయిస్తాడు. ఇప్పుడు అక్కడికి ఒక జ్ఞాని అని పిలవాలి అతన్ని. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఆ పండును కోసుకుంటాడు, తింటాడు, హాయిగా చెట్టు కింద పడుకుంటాడు. ఇక జిజ్ఞాసువు అనేటటువంటి ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే చెట్టులో ఆ తోటలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ లెక్క పెడతాడు. ఎన్ని చెట్లకి పండ్లు పుల్లగా ఉంటాయి, ఏ చెట్టు యొక్క ఫలము మధురంగా ఉంటుందని అన్నింటినీ కనుక్కుంటాడు. కానీ ఒక్క పండు యొక్క ఫలము కూడా తినే ప్రయత్నం చేయడు. అంటే తోటలో ఉన్నటువంటి పండ్లన్నింటి గురించినటువంటి విషయాలు తెలుసుకుంటాడు. కానీ ఒక పండును తిని అనుభూతి పొందగలిగిన స్థితిలో అతను ఉండడు. జిజ్ఞాసువు అంటే తోటలో ఉన్న కాయల గురించినటువంటి ఆలోచన తప్ప పండు తిని ఇక విశ్రాంతి తీసుకుందామనేటటువంటి స్థితిలో ఉండకుండా భగవంతుడు కూడా ఎక్కడెక్కడ ఉన్నారని తిరుగుతూనే ఉంటారు. ఇక్కడికి ఈ ఆశ్రమానికి వెళ్తారు, ఇంకో దేవాలయానికి వెళ్తారు, అక్కడున్న ఆచారాలు కనుక్కుంటారు, సాంప్రదాయాలు కనుక్కుంటారు. ఇది గొప్పయా అది గొప్పయా అని చెప్పేసి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఇలాంటి వాడు కూడా నాకు ఇష్టమే. ఎందుకంటే భగవంతుడు లేడు అనటం కంటే ఎక్కడున్నాడు, ఎంత గొప్పగా ఉన్నాడని తెలుసుకునే వాళ్ళంటే కూడా నాకు ఇష్టమే. ఇంకా అర్ధార్థి భగవంతుడితో బేరసారాలు పెట్టుకుంటాం. స్వామి ఈసారి వ్యాపారంలో బాగా కలిసి వస్తే మీకు హుండీలో కొంత ఇస్తాను అని చెప్పేసి భగవంతుడితో బేరసారాలు పెట్టుకుంటారట. మా గురువు గారు ఎప్పుడు ఈ చిన్న కథ చెప్తూ ఉంటారండి. ఒక వ్యక్తి భగవంతుడితో మాట్లాడుతూ ఉంటాడట. ఒకసారి భగవంతుడితో మొర పెట్టుకున్నాడు, స్వామి కుటుంబ పరిస్థితి అస్సలు బాగాలేదు, కనీసం ఒక 5,000 రూపాయల ఉద్యోగం ఇప్పించండి, అందులో మీకు నేను 10% అంటే 500 రూపాయలు మీకు హుండీలో వేస్తానండి అన్నారట. అన్నప్పుడు ఇక అతను చేసుకున్నటువంటి పాపము పుణ్యకర్మల చేత పోయింది, భగవంతుడి యొక్క అనుగ్రహం దొరికింది. అతడికి 10,000 రూపాయల ఉద్యోగం వచ్చింది. పరమ సంతోషంతో 1,000 రూపాయలు హుండీలో వేశాడు. స్వామి మనిద్దరి డీల్ ఏంటి? నాకు ఉద్యోగం వస్తే 10% ఇస్తానన్నాను కాబట్టి మీకు నేను 1,000 రూపాయలు ఇచ్చేశానండి అన్నారు. అంచెలంచెలుగా ఆ ఉద్యోగంలో బాగా ప్రావీణ్యత పొందాడు. అతడి యొక్క సంపద నెలకి 1,00,000 రూపాయలు అయిందండి. 1,00,000 రూపాయలు అయినప్పుడు 10,000 రూపాయలు హుండీలో వేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు. ఉత్త పుణ్యానికి 10,000 రూపాయలు హుండీలో వేయటం అతనికి నచ్చలేదండి. నచ్చకపోయేసరికి ఎందుకు 10,000 రూపాయలు అనవసరంగా 10% వేస్తానని చెప్పేసి అన్నాను అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నాడట. ఇలా అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నంలో అతను లేడు.
ఈసారి కొద్దిగా ఆలోచనలో పడ్డప్పుడు ఏం జరిగిందంటే అతడు పని చేస్తున్నటువంటి కంపెనీ మూత వేయబడింది. అంటే ఇప్పుడు ఆయన ఉన్న ఉద్యోగం పోయింది. మళ్ళీ ఇప్పుడు 5,000 రూపాయల ఉద్యోగం కోసం వెతకవలసి వచ్చింది. 90,000 రూపాయల ఆదాయంతో చక్కగా జీవించే జీవితాన్ని ఆయన ఏం చేశాడు? భగవంతుడిచ్చిన సంపదను భగవంతుడికి ఇవ్వడానికి ఇష్టపడలేదని. అంటే భగవంతుడితో బేరసారాలు పెట్టుకుంటూ భగవంతుడిని కూడా చీటింగ్ చేసేటటువంటి, మోసం చేసేటటువంటి ప్రయత్నం ఉన్నప్పుడు భగవంతుడికి ఇవ్వటం తెలుసు, ఇచ్చిన దాన్ని తీసుకోవడం కూడా తెలుసు కాబట్టి మరి భగవంతుడు అంటారు, నన్ను కోరుకొని ఏదైనా మీకేదైనా కోరికుంటే నాతో ఏదైనా వ్యాపార లావాదేవీలు పెట్టుకునే వాళ్ళంటే కూడా నాకు ఇష్టమే. అలా అయినా నేనున్నాను అంటున్నారు కదా. అంటే భగవంతుడు కంటికి కనపడకపోయినా ఉన్నారని, వాళ్ళకి కష్టం వస్తే ఆదుకుంటారని చెప్పేసి భగవంతుడి మీద భారం వేసి జీవించే వాళ్ళంటే నాకు ఇష్టమే. మరి వీళ్ళందరిలో కూడా నాకు ఎవరంటే ఇష్టం? జ్ఞానీ త్వాత్మైవ మే మతం అంటారు కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయం 18వ శ్లోకం. జ్ఞాని నేను ఇద్దరము ఒకటే. అంటే జ్ఞాని ఈశ్వరుడి యొక్క జ్ఞానం ఏంటండి? లోకమంతటా కూడా భగవంతుడే ఉన్నారని, ఆ భగవంతుడి మీద ఎవరైతే మమకారాన్ని కలిగి, అంటే భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానము ఏమిటి? విశ్వమంతటా ఈశ్వరుడే ఉన్నారు. మరి ఈశ్వరుడి యొక్క శక్తి చేతనే లోకమంతా నడపబడుతుందని ప్రతి ప్రాణి యందు భగవంతుణ్ణి చూస్తూ భగవంతుడి మీద పూర్ణమైన విశ్వాసము చేత ఎవరైతే నిరంతరం నన్ను ఆశ్రయించి ఉన్నటువంటి వారు నేను వేరు కాదు. అంటే ఇక్కడ జ్ఞాని సాక్షాత్తు ఈశ్వరుడే అంటున్నారు. అంటే భగవంతుడికి మనకి భేదము లేనటువంటి స్థితి ఏంటంటే, నామరూపాలతో చూస్తున్నప్పుడు వీళ్ళు పలానా కులం, ఇది కుక్క, ఇది పక్షి అని అంటున్నాం. అన్నింటా భగవంతుడే కనపడినప్పుడు నేను ఒక పక్షికి భోజనం పెడుతున్నాను అనుకోండి, భగవంతుడికే నేను భోజనం పెట్టానన్నప్పుడు నా యొక్క దృష్టి పక్షికి అన్నప్పుడు కొద్ది ప్రయోజనాన్ని పొందుతున్నాను. నేను భగవంతుడికే భోజనం పెడుతున్నాను అన్నప్పుడు నేను పొందే ప్రయోజనం గొప్పగా ఉంటుంది. అంటే భగవంతుడు అంతటా ఉన్నారని కేవలం నోటి మాటతో అనటం కాదు, ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి భగవంతుణ్ణి చూడటం మనకు వచ్చినప్పుడు ఆ భగవంతుడికి నేను ఇస్తున్నాను. నన్ను ఒక వ్యక్తి తిడుతున్నప్పుడు భగవంతుడే తిడుతున్నాడు, నన్ను ఎవరైనా పొగుడుతున్నప్పుడు భగవంతుడే పొగుడుతున్నారని అన్నింటా భగవంతుణ్ణి చూస్తూ ఎవరైతే స్థితప్రజ్ఞుడిలాగా జీవించగలుగుతారో, అలా జీవించగలిగినటువంటి వారందరికీ కూడా పరమాత్మకి వారికి ఏమాత్రం తేడా లేదు అంటున్నారు. అంటే మనం భగవంతుడితో కలిసి జీవించాలి అంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానము లేకుండా నువ్వు చేసేటటువంటి ఏ కర్మ కూడా నిన్ను మరలా జన్మించడానికి కావలసిన స్థితికి తీసుకువెళ్తుంది, కానీ శాశ్వతమైన బ్రహ్మము వైపు తీసుకువెళ్ళదు. కాబట్టి మీరందరూ కూడా తెలుసుకోండి అంటున్నారు. అర్జునుడికి కలిగేటటువంటి విషాదం ఏమిటి అంటే, దేహబంధాలే శాశ్వతం అంటున్నాడు, దేహబంధాల కోసం తన సంపదను త్యాగం చేస్తానంటున్నారు, మరి తన బంధువులను కాపాడడమే శ్రేయస్సు అంటున్నారు. భగవంతుడి యొక్క జ్ఞానం అంటే విశ్వమంతటా ఈశ్వరుడు ఉన్నారు, ఆ ఈశ్వరుడికి చేసేటటువంటి ఉపకారం ఏంటంటే నువ్వు ధర్మంతో జీవించడమే. ధర్మాన్ని రక్షించినప్పుడు మాత్రమే నువ్వు మనిషిగా పుట్టినందుకు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించి నీ లోపట ఉన్న జీవుడి యొక్క శ్రేయస్సు కోసం నువ్వు తాపత్రయపడతావు. అందుకే ఇక్కడ అజ్ఞానంతో ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది? అయ్యో నా కుటుంబం కంటే నాకు ఏది ఎక్కువ కాదండి అంటున్నాం. కుటుంబాన్ని నడిపించేటటువంటి భగవంతుడండి. ఇప్పుడు ఒక ఇల్లు మంటలలో కాలిపోతున్నప్పుడు ఒక చిన్న పాప భగవంతుడి యొక్క పూజ, భగవంతుడి యొక్క మనం నిరంతరం ఈశ్వర స్వరూపంగా భావించేటటువంటి భగవంతుడి యొక్క ప్రతిమ, ఇక మన ఇంటికి సంబంధించినటువంటి మన ఆస్తులు సంపదలు ఉన్నాయి. చిన్నప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు ఎవరో వచ్చి ప్రశ్న అడిగారండి. ప్రశ్న అడిగినప్పుడు మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఇప్పటికైనా, అంటే చిన్నప్పుడే ఈ ప్రశ్న అడిగారు. మా స్కూల్కి వచ్చి ఎవరో ప్రశ్నించారు, మరి ఇల్లు మంటలలో కాలిపోతుంటే మీరు దేన్ని తెచ్చుకుంటారంటే, ఆ మనిషి విలువ తెలిసినటువంటి వారేమో నేను మనిషిని తెచ్చుకుంటాను అంటారు,
లేదు సంపదలుంటే సమస్తం వస్తుందన్నప్పుడు సంపదలు తెచ్చుకుంటారు. భగవంతుడి మీద పరమ భక్తి ఉన్నవాళ్ళు భగవంతుడి యొక్క ప్రతిమ తెచ్చుకుంటారండి. ఆ రోజులలో అనిపించింది భగవంతుడి ఫోటో ఎందుకండి తెచ్చుకోవడం? భగవంతుడి ఫోటో మార్కెట్‌కి వెళ్తే భగవంతుడి ఫోటో కొనుక్కోవచ్చు గదా! సంపదలు తర్వాత పిల్లలు కూడా ఉండాలి కదా అనుకుంటాం. అంటే ముందు ఏం చేస్తాం? కన్నవాళ్ళు లేకపోతే మరి ఇబ్బంది ఉంటుంది కదా! అంటే సంపదల మీద వ్యామోహం ఉంటేనేమో మనం ఏం కోరుకుంటామంటే సంపదలే కావాలంటామండి. లేదు నాకు నా ప్రాణం నా పిల్లలే అన్నప్పుడు పిల్లల్ని తెచ్చుకుంటారు. లేదు వీళ్ళందరినీ సృష్టించిన సృష్టికర్తే ఈశ్వరుడు. నేను పూజా మందిరంలో ఉంచినటువంటి భగవంతుడి యొక్క ప్రతిమ కేవలం ఫోటో కాదు, సాక్షాత్తు ఈశ్వరుడు అని భావన చేసినప్పుడు ఈశ్వరుడినే తెచ్చుకుంటాం. ఈశ్వరుడి యొక్క ప్రతిమ తెచ్చుకున్నామనుకోండి. అంటే భగవంతుడిని రక్షించాలనే ఆలోచన కలిగితే అసలు ఈ ఇండ్లు కాలిపోవడానికి ఎవరు సహాయం చేశారు? భగవంతుడే కదండి. మనం పూర్వజన్మల్లో చేసిన పాపపు కర్మ అనుభవంలోకి వచ్చిందనుకోండి. ఇప్పుడు అనుభవంలోకి వచ్చినప్పుడు భగవంతుడు మనం కొంత నష్టాన్ని చూడాలన్నప్పుడు భగవంతుడు ఏం చేశారు? ఆ ఇంటికి ప్రమాదం జరిగేలాగా చేశారు. అంటే మనము చేసిన కర్మకే భగవంతుడు శిక్ష వేశారు. అలా వేసినప్పుడు మనం ఏం చేస్తాం? భగవంతుడి వలనే ఇదంతా జరుగుతుంది. నేను చేసిన కర్మను అనుభవింప చేసేది ఈశ్వరుడే అన్నప్పుడు ఈశ్వరుడి యొక్క ప్రతిమని తీసుకొని మనం బయటికి వెళ్ళిపోతే ఈశ్వరుడి ప్రతిమ వెనకాలే పాప వస్తుంది, సంపదలు వస్తాయి. ఎలా వస్తాయి? ఆ ఇంటి యొక్క మంటలు ఆగిపోతాయి. ఎలా ఆగిపోయాయో ఎవరికీ తెలియకుండానే మరి అగ్నిదేవుడిని ఇక ఆగిపోమ్మంటే ఆగిపోగలిగినటువంటి శక్తి ఎవరికుంది? నీ పూజ గదిలో నువ్వు పూజించేటటువంటి పూజా ప్రతిమకు ఉంది అని నువ్వు నమ్మి ఆ పూజా ప్రతిమను నువ్వు తెచ్చుకున్నప్పుడు నీ కుటుంబం రక్షింపబడుతుంది. అంటే మన కుటుంబం రక్షింపబడాలి అంటే మనం పూజ చేసేటటువంటి పూజ గదిలో ఉన్నది కేవలం ప్రతిమయా, సాక్షాత్తు ఈశ్వరుడా అనేటటువంటి నమ్మకం, విశ్వాసం ఎవరికైతే అంటే ఉన్నది ఈశ్వరుడే అన్న విశ్వాసం ఉంటేనేమో ఈశ్వరుడి కోసమే నువ్వు తపిస్తావు. ఈశ్వరుడి యొక్క ఫోటోలు మార్కెట్లో చాలా ఉంటాయి అన్నప్పుడు ఇక నీకు భగవంతుడి యొక్క అనుగ్రహం దొరకాలి అంటే చాలా సమయం పడుతుందండి. అంటే మనం పూజ చేసేటప్పుడు పూజ గదిలో కేవలం ఫోటోకే మనం పూజ చేశామనుకోండి, దానివల్ల కలిగే ప్రయోజనం చాలా అల్పమైనది. సాక్షాత్తు ఈశ్వరుడిదే నేను ప్రాణ ప్రతిష్ఠ చేసి నేను పిలిచి ఆయన్ని పూజ చేస్తున్నానని మీరు మనఃపూర్వకంగా పూజ చేసినప్పుడు సాక్షాత్తు ఆ ఈశ్వరుడే మన యొక్క కష్ట సుఖాలన్నింటినీ రక్షిస్తూ ఉంటాడు. దుఃఖములను పోగొట్టి సుఖములను ప్రసాదిస్తూ ఉంటారండి. అంటే నీ యొక్క నమ్మకమే నిన్ను రక్షిస్తుంది. కానీ ఇంట్లో పూజ చేసి దీపం పెడితే మా కుటుంబ సమస్యలన్నీ పోతాయా అంటే మరి నమ్మకం లేని చోట భగవంతుడు ఎందుకు ఉంటారండి? మీరెవరికైనా భోజనం పెట్టి మేము బయటికి వెళ్ళాలండి, మీరు కూడా బయటికి వెళ్తే బాగుంటుంది అన్నామనుకోండి. అంటే మేము బయటికి వెళ్తాం, మీరు కూడా తొందరగా బయటికి వెళ్ళండి అంటే మేము వెళ్ళిన తర్వాత మీరుంటే మా ఇంట్లో ఉన్న వస్తువులు ఏమైనా మీరు తీసుకువెళ్తే తర్వాత పరిస్థితి ఏంటి అని మీరు మంచి చక్కగా షడ్రసోపేతమైనటువంటి భోజనం పెట్టి మేము బయటికి వెళ్ళాలండి మీరు కూడా అన్నారనుకోండి. ఇప్పుడు ఏమైంది? ఇప్పటివరకు ఆయన ఏమనుకుంటున్నాడంటే అబ్బా వీళ్ళకి నేనంటే ఎంత ఇష్టం, ఇంత చక్కటి భోజనం పెట్టారు అన్నారు. మీరు మాట్లాడిన ఒక్క మాట మేము బయటికి వెళ్ళాలండి మరి మీరు అన్నారనుకోండి, దానితో అతను చేసినటువంటి భోజనంలో విషంతో కూడినటువంటి ఆలోచన ఏమైందండి? ఆ తిన్నటువంటి పదార్థానికి మరి వాళ్ళు ఆశీస్సులు ఇవ్వగలుగుతారా? అప్పటి వరకు సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైతే మీరు అనుమానించినట్టుగా మాట్లాడతారో ఆ మాట చాలా ప్రమాదం అవుతుంది కదా. అదే విధంగా భగవంతుడు కూడా ఏం చేస్తున్నారు? భగవంతుడికి కూడా అంతేనండి. నేను పూజించేది ఫోటోకే అన్నారనుకోండి, ఫోటో మీకు ఏ శక్తి ఇవ్వదు. ఫోటోకి మీరు పూజ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈశ్వరుడు ఇక్కడ ఉన్నారు అని నమ్మితే పూజ చేయండి. చాలా మంది నేను విన్నానండి. వాళ్ళు ఊరు వెళ్తున్నారట, పూజ గదిలో దీపం పెట్టి వెళ్తే ఏదైనా ఒక బల్లి కానీ ఏదైనా తగులుతుందేమో అని చెప్పేసి వాళ్ళు ఉన్నంతసేపు ఇంట్లో దీపం వెలుగుతుందట. వాళ్ళు బయటికి వెళ్ళేసరికి దీపం కొండెక్కితే సంతోషంగా వెళ్తారట.
అంటే ఆ రోజు కావాలనే ప్రమిదలో కొంచెమే నూనె పోసి దీపం వెలిగిస్తారట. అదేంటి? దీపం వెలిగించాలి, భగవంతుడి మీద నమ్మకం కదా దీపాన్ని వెలిగిస్తున్నారు. మరి భగవంతుడే కదా రక్షించేది ఆ దీపాన్ని అంటే, లేదు మా ఇంట్లో బల్లులు తిరుగుతున్నాయి. ఒకవేళ పొరపాటున బల్లి మరి ఆ దీపం మీద పడితే లేనిపోని ప్రమాదం జరుగుతుందంటే భగవంతుడు ఉన్నట్టా లేనట్టా? అంటే నువ్వు ఎవరి కోసం దీపం పెడుతున్నావు? నీ కోసం దీపం పెట్టుకుంటున్నావా? భగవంతుడు ఉన్నాడనేటటువంటి గుర్తు కోసం దీపం పెడుతున్నారా? అంటే మనకి ఇంతటి అపనమ్మకం. ఒక బల్లి మీద ఉన్నటువంటి నమ్మకం మనం భగవంతుడికి పెట్టే దీపంలో లేదండి. అంటే మన అజ్ఞానం ఏ మేరకు మన లోపట ప్రసరిస్తే భగవంతుడు మనకు అంత దగ్గరగా ఉన్నట్టు గుర్తు. దగ్గరగా ఉన్నారా? దూరంగా ఉన్నారా? ఖచ్చితంగా దూరంగానే ఉంటారండి. బల్లి వలన దీపం ఏదైనా ఇబ్బంది అవుతుంది అని అంటున్నారంటే ఇక్కడ భగవంతుడు ప్రతి అణువణువునా ఉన్నారనేటటువంటి విశ్వాసం వాళ్ళకు లేదు. కనీసం నువ్వు పూజించేటటువంటి ఫోటోకి కూడా శక్తి ఉందని నువ్వు నమ్ముతున్నావా? మరి ఈ శక్తి లేనటువంటి ఫోటోకి నువ్వు దీపం పెడితే ఏంటి, పూజ చేస్తే ఏంటి, ఏంటండి ప్రయోజనం? అందుకే భగవంతుడు ఉన్నారనేటటువంటి ఉనికి నీకు ఉండాలి. అర్జునుడి పక్కన కృష్ణ పరమాత్మ ఉన్నారు, కానీ ఆయన ఎవరి కోసం? మరి కృష్ణ పరమాత్మ మరి పాండవులకి కౌరవులకి ఇద్దరికి కూడా బంధువేనండి. ఎందుకు పాండవులనే పట్టుకొని ఉంటాడు? పాండవులు ధర్మంగా జీవిస్తారు కాబట్టి ధర్మం కోసం ఎంతటి ప్రయత్నమైనా చేస్తారు, ఎంత కష్టాన్నైనా ఎదుర్కొంటారు కాబట్టి పాండవుల పక్షంలో కృష్ణ పరమాత్మ ఉంటారు. అధర్మంగా సంపాదిస్తుంటారు, అధర్మంతో కూడిన జీవన విధానం ఉంటుందని కౌరవులకు దూరంగా ఉంటారు. మరి రాయబారం, కృష్ణ రాయబారం చేసినప్పుడు దుర్యోధనుడి ఇంట్లో భోజనం కూడా చేయనన్నాడు. ఎందుకు? దుష్టులైనటువంటి వాళ్ళ ఇంట్లో నేను భోజనాన్ని కూడా చేయనన్నాడు. ఎందుకు భోజనం చేయనన్నాడు? దుష్ట సాంగత్యాన్ని ఆయన అంగీకరించలేదు. అంటే మనందరికీ ఈ విషయం అర్థం కావాలి. దుష్టులైనటువంటి వారికి దూరంగా ఉండాలే తప్ప దుష్టులైనటువంటి వాళ్ళు దుష్టులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో అంటే దుష్ట సాంగత్యము చేత జీవించేటటువంటి వారికి భగవంతుడు ఏం చేస్తారు? వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యానికి తగినటువంటి ఫలాలు ఇస్తుంటారు, పాపానికి తగినటువంటి ఫలాలు ఇస్తారు. ఎందుకంటే భగవంతుడు చెప్పారండి, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అన్నారు. నేను అందరిలో సమానంగా ఉన్నానంటే దుష్టుడైనటువంటి వాడికి నేను మంచి చెయ్యను అని భగవంతుడు ఎప్పుడూ చెప్పలేదండి. అందరిలో సమానంగా ఉన్నారు ఈశ్వరుడు. పాపపు కార్యాలు చేసేటటువంటి వారికి వాళ్ళ పుణ్యానికి తగినట్టుగా వాళ్ళకి ఏమవుతుంది అంటే భగవంతుడి యొక్క శక్తి ఇవ్వబడుతుంది. ఎలా అంటే ఒక వ్యక్తి చాలా పాపం చేసి ఉన్నాడండి, చాలా పాపము చేసి ఉన్నా అతడు ఎప్పుడు కొన్ని శిక్షింపబడడు. అతడు చేసే కార్యాలన్నీ కూడా చెడ్డ కార్యాలైనా శిక్షింపబడుతున్నట్టుగా అనిపించదు. అప్పుడు మనకు భగవంతుడి మీద నమ్మకం కూడా పోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇతడు ఎప్పుడు పాపమే చేస్తుంటాడు, అయినా సంతోషంగా ఉంటాడు. మేమెప్పుడు మంచి పనులే చేస్తాం, అయినా భగవంతుడు మమ్మల్ని రక్షించట్లేదంటే నువ్వు పుణ్యకార్యాలు చేస్తూ నీ పాపాన్ని పోగొట్టుకుంటున్నావు కాబట్టి భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ భగవంతుడు అన్ని కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడండి. పరిశీలన చేస్తూ ఉంటాడనమాట భగవంతుడు. భగవంతుడి యొక్క పరిశీలనలో నీవేమో పాపం పోగొట్టుకుంటావు. ఒక వ్యక్తి పూర్వజన్మలలో చేసినటువంటి పుణ్యాన్ని ఈ జన్మలో పాపపు కార్యాలు చేసి ఇంకా గొప్పవాడు అవుతూ ఉంటాడు. పూర్వజన్మల్లో చేసిన పాపానికి నువ్వేమో ఇవాళ పూర్వజన్మలలో చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మకి నువ్వు ఎన్ని మంచి పనులు చేస్తున్నా నీకు కలిసి రాదండి. పూర్వజన్మలలో పాపము చేసి ఉన్నా మరి ఈ జన్మ ప్రయత్నం చేత మీరు మంచి పనులు చేస్తుంటే ఏదో ఒక రోజు మిమ్మల్ని భగవంతుడు కాపాడతారు. అప్పటి వరకు ఎదురు చూడాలి. కానీ దుర్మార్గుడైనటువంటి వ్యక్తి మరి పుణ్యాలు చెయ్యట్లేదు, పాపాలు చేస్తున్నా అతడికి కలిసి వస్తుంది అని మనం కూడా పుణ్యాలు చేయడం మానేసి పాపాలు చేయడం ప్రారంభించామనుకోండి, అప్పుడు మనం భగవంతుడి దృష్టిలో జారిపోతూ ఉంటాం. ఇక్కడ దుర్యోధనుడు కూడా
పూర్వజన్మల్లో చేసిన పుణ్యానికి చాలా సంవత్సరాల పాటు రాజ్యాన్ని పరిపాలించవలసి ఉంది. నాకు తెలిసి 125 సంవత్సరాల పాటు అతని ఆయు ప్రమాణమట. 65 సంవత్సరాలకి దుర్యోధనుడు కురుక్షేత్ర సంగ్రామంలో మరణించాడండి. అంటే అతడు ఎప్పుడూ కూడా పాపపు కర్మలే చేశారు. పూర్వజన్మల్లో చేసిన పుణ్యానికి సంపదలు వచ్చాయి. ఈ జన్మ యొక్క పాపానికి తన యొక్క ఆయు ప్రమాణం అంతా తరిగిపోయిందా లేదా? కానీ ధర్మంగా ఉన్నటువంటి మరి పాండవులకు మాత్రం శిక్షలు పడుతుంటే మనకు బాధ కలిగింది. అధర్మంగా ఉన్నటువంటి కౌరవులు సంతోషంగా ఉంటే అప్పుడు మనకి బాధ కలిగింది. వాళ్ళకి కష్టం వచ్చినందుకు బాధపడ్డాం, వీళ్ళు తప్పు చేసిన శిక్ష పడనందుకు బాధపడ్డాం. కానీ శాశ్వతమైన ఆనందం ఎవరికి దొరికింది? ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమ అంటారు కృష్ణ పరమాత్మ. మొట్టమొదట దుఃఖం కలుగుతుంది ధర్మాన్ని రక్షించే ప్రయత్నంలో. ఎవరు కూడా బెదిరిపోమాకండి, చెదిరిపోమాకండి. ఈశ్వరుడు పాపపుణ్యాలను అందరినీ సమానంగానే, అంటే పాపపుణ్యాలు ఎవరికి కూడా మినహాయింపు ఏమి ఉండదండి. పుణ్యం ఉన్నప్పుడు దుర్మార్గుడైనప్పటికీ కూడా అతనికి కలిసి వస్తున్నట్టుగానే ఉంటుంది. మరి పాపం ఉన్నప్పుడు మంచివాడికి కూడా కష్టం తప్పకుండా ఉంటుంది, అంటే కష్టము తొలగిపోకుండా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా దుర్మార్గులైన వారికే మంచి జరుగుతుందని చెప్పి ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మంగా ప్రవర్తిస్తే మనం భగవంతుడిని చేరుకోగలిగిన స్థితి నుండి జారిపోతుంటామండి. అలా జారిపోకుండా ఉండాలి అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరికి చెప్తున్నారు, ధర్మాన్ని నమ్మండి అంటున్నారు. ఇక్కడ అర్జునుడు మాత్రం నాకు శ్రేయస్సు మా బంధువులను రక్షించడమే శ్రేయస్సు అంటున్నాడు. చూడండి, ఇట్లా అంటున్నాడండి ఆయన. స్వజనం హి కథం హత్వా సుఖిరస్యామ మాధవ. స్వజనులను చంపడం వల్ల సుఖం ఉంటుందా కృష్ణ? నీకు తెలియందేముంది? బంధువులను చంపాలా? బంధువులను చంపడం వలన కలిగేటటువంటి శ్రేయస్సు ఏముంది అంటే బంధు ప్రీతి నీ యొక్క శ్రేయస్సును ఏం చేస్తుంది? బంధు ప్రీతి కదండి ఇక్కడ నీ శ్రేయస్సు ఏంటి? నువ్వు ధర్మాన్ని కాపాడాలి. ధర్మాన్ని కాపాడేటప్పుడు నీ వల్ల ఏమవుతుంది? లోపట ఉన్న జీవుడికి శ్రేయస్సు కలుగుతుందండి. అంటే మనం ధర్మాన్ని రక్షిస్తే లోపట ఉన్న జీవుడు భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి స్థితిని మనం దగ్గరికి చేస్తున్నామండి. అలా దగ్గరికి చేర్చాలి అంటే నువ్వేం చేయాలి? ధర్మకార్యాలు నిలబెట్టాలి. ధర్మకార్యాలు నిలబెట్టాలి అంటే అధర్మంగా ప్రవర్తించే వాళ్ళందరికీ మనం ఉపకారం చేస్తూ వెళ్ళామనుకోండి, ఆ ఉపకారము నీ యొక్క శ్రేయస్సును పోగొట్టి నిన్ను అధోపాతాళానికి తీసుకువెళ్తుంది. ఇక్కడ అర్జునుడికున్న అజ్ఞానం, మనకి అలాంటి అజ్ఞానమే ఉందండి. బంధువులు తప్పు చేసినా క్షమించగలిగేటటువంటి గొప్ప గుణం మీకు ఉండొచ్చేమో కానీ పరమాత్మ మాత్రం అంగీకరించడండి. పరమాత్మ ఒప్పుకోడండి. ఇక్కడ అర్జునుడు అంటున్నారు, నా వాళ్ళని చంపడం నాకు ఇష్టం లేదండి అంటున్నారు. అధర్మపరులైనటువంటి వాళ్ళను నువ్వు కాపాడుకుంటావేమో, కానీ అధర్మపరుడైనటువంటి వాడిని భూమి మీద ఉంచడానికి నేనొప్పుకోనంటాడు కృష్ణ పరమాత్మ. అందుకే కదా ఆయన గీతోపదేశం చేశారు. అంటే అర్జునుడికున్నటువంటి అజ్ఞానం మనకేమైనా ఉందా? ఉంటే ఖచ్చితంగా ఏం చేయాలి? అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. తప్పు చేసినటువంటి వారు బంధువైనప్పటికీ కూడా అతనికి దూరంగా ఉండే ప్రయత్నమే చేయాలి తప్ప, అంటే నువ్వు భూమి మీద నీ లోపటున్న భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి కోరిక నీకు నిజంగా ఉంటే తప్పు చేసిన వాడికి ఎప్పుడూ కూడా మీరు సహకరించకండి అని పరమాత్మ మనందరికీ సందేశాన్ని ఇస్తున్నారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పే సత్యం ఏమిటి అంటే, మీ లోపట ఉన్న సచ్చిదానందుడే శాశ్వతుడు. ఈ దేహ సంబంధమైన విషయాలన్నీ కూడా అశాశ్వతం కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయమంటున్నారు. నేను ఈ దేహం కాదు, అంటే మరణించేటటువంటి దేహము నేను కాదు. నాకు నాశనము లేదు, వికారము లేదు. నేను సచ్చిదానంద స్వరూపమే నేను అని ఎప్పుడు నేను 3 కాలాలలో ఉంటాను. దేహం ఉన్నప్పుడు ఉంటాను, దేహం మరణించిన తర్వాత ఉంటాను, దేహము రాక పూర్వము కూడా నేను ఉంటానని ఎవరైతే తాను ఆత్మస్వరూపంగా జీవించే ప్రయత్నం చేస్తారో, అలా ప్రయత్నించేటప్పుడు దుర్మార్గులైనటువంటి వారి నుంచి
రక్షణ పొందాలి అంటే మనం ఏం చేయాలి? దుష్టుడికి దూరంగా ఉండాలి. అంటే నేను సత్స్వరూపమే, నేను నిత్యుడను అనే మాట గుర్తుండాలి మనందరికీ. ఇంకా నేను కేవలం జనన మరణాలను పొందేటటువంటి ఒక పురుగునైతే కాదు. అంటే ఎప్పుడు జననాన్ని మరణాన్ని పొందేటటువంటి ఒక పశుపక్షాదులను నేను కానే కాదు. నేనెవరిని అంటే చిన్మయుడను, సచ్చిదానంద ఘనస్వరూపుడను. నేను చిత్స్వరూపమే కానీ నేను మృన్మయుణ్ణి కాదు. అంటే జనన మరణాలు పొందేటటువంటి స్వరూపము నాది కాదు. నశించేది దేహమే కానీ నశించినటువంటి చిత్ స్వరూపమైనటువంటి ఆత్మయే నేను. సుషుప్తిలో ఎప్పుడు మేల్కొనే ఉంటానో, అంటే మనమందరం గాఢ నిద్రలోకి పోయాక మేల్కొనే ఉంటామండి. నిద్రపోయేవి ఏమేమి? ఇంద్రియాలు, శరీరము, మనస్సు అన్నీ నిద్రపోతాయండి. ప్రాణ సంశ్రితమతి, ప్రాణాన్ని ఆశ్రయించినటువంటి జీవుడు ఎప్పుడు మేల్కొనే ఉంటాడు. అంటే సుషుప్తి యందు మేల్కొని ఉంటున్నాడంటే జాగ్రత్తావస్థలో ఆల్రెడీ మేల్కొనే ఉంటాడు కదండి. స్వప్నం యందు మనస్సుకు శక్తినిచ్చేది జీవుడే కదండి. ఇక సుషుప్తిలో మన శరీరము, మనస్సు, ఇంద్రియాలు నిద్రించినప్పటికీ కూడా మేల్కొని ఉండేటటువంటి చిత్ స్వరూపమే నేను కానీ నశించేటటువంటి దేహము కాదు. ఇంకా నేను దుఃఖ సాగరంలో జీవించేటటువంటి దుఃఖ సాగరంలో జీవించేటటువంటి జీవుడను నేను కాదు. నేను ఒక ఆట బొమ్మనేం కాదు. దుఃఖ సాగరంలో జీవించడానికి ఒక ఆట బొమ్మనేం కాదండి నేను. రంగుల రాట్నం మీద ఎక్కితే రంగుల రాట్నం ఎప్పుడు దిగాలి అనేది ఎవరు నిర్ణయిస్తారు? రంగుల రాట్నాన్ని నడిపే వ్యక్తి నిర్ణయిస్తాడు. అదేవిధంగా నేను దుఃఖ సాగరంలో మునిగిపోవడానికి నేనేం ఆట బొమ్మని కాదు. నేనెవరిని? ఆనంద సాగరంలో ఓలలాడేటటువంటి బ్రహ్మాండమునకు అధిపతినే కానీ నేను నశించిపోయేటటువంటి ఈ శరీరము కాదు అని ప్రతి ఒక్కరూ సత్ చిత్ ఆనందము, ఈ సచ్చిదానందాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం గుర్తుపెట్టుకుంటేనే కార్యాలు నడుస్తాయి కానీ ఎప్పుడో గురువు గారి యొక్క జ్ఞానం, గురువు గారు గుర్తొచ్చినప్పుడు అయ్యో నేను ఆత్మనని చెప్పారు, అంటే కుటుంబ సమస్యలు నాకు చాలా ఉన్నాయండి, ఇక ఆత్మ అని చెప్పేసి నేను ఎప్పుడు తెలుసుకుంటానండి అని చెప్పేసి మనం కాలాన్ని గడుపుతున్నాం అనుకోండి, నష్టపోయేది మనమేనండి. అందుకే శంకరాచార్యుల వారు ఏమంటారు? సుప్తేరుత్తాయ సుప్త్యంతం బ్రహ్మ ఏకం ప్రవిచింత్యయామంటారు. అంటే ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు నేను ఆత్మయే కానీ ఈ దేహం కాదు అని, బ్రహ్మ ఒక్కడే శాశ్వతం కాదు, శాశ్వతం, ఈ దేహము నేను కాదని గుర్తు పెట్టుకొని దేహము అశాశ్వతమైనది, ఆత్మయే శాశ్వతమని ప్రతి ఒక్కరూ చింతన చేయాలట. అంటే నువ్వు ఎన్నిసార్లు నేను ఆత్మనే కానీ నశించిపోయే శరీరం కాదు అని అనునిత్యం స్మరణ చేశామనుకోండి, అలా అనునిత్యం చేసినటువంటి స్మరణ ఏమవుతుందంటే దేహ బంధాలకు సంబంధించి మనకు సుఖం వచ్చినా పొంగిపోకుండా ఉంటాం, దుఃఖం వచ్చినా కృంగిపోకుండా ఉంటాం. నేను కొద్ది రోజులే సుఖ దుఃఖాలు అనుభవిస్తాను, ఈ శరీరం పడిపోయిన తర్వాత నేను ఈ సుఖ దుఃఖాలకు అతీతుడను అని ఎప్పుడు కూడా మనం సుఖముల యందు పొంగిపోతూ దుఃఖముల యందు కృంగిపోకుండా ఉంటే మనకు భగవంతుడట వీత రాగ భయ క్రోధ, దేని మీద ప్రేమ ఉండదండి, దేని మీద కోపం ఉండదండి. ఒక వస్తువుని చూసి నువ్వు భయపడగలిగిన స్థితి నీకు కలగదట. దుఃఖేష్వనుద్విగ్నమనాహ సుఖేషు విగత స్పృహ, అంటే సుఖమునందు పొంగిపోనటువంటి వారు, దుఃఖమునందు కృంగిపోనటువంటి వారికి భగవంతుడిచ్చే వరం ఏంటట? ఇక నీకు వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళనే వ్యత్యాసం లేదు. ఎవరికి కష్టం వస్తే వాళ్ళకి సహాయం చేస్తాం, ఇతడు స్నేహితుడా శత్రువా అనే భేదం లేదండి. అందరిలో ఉన్న భగవంతుడినే మనం చూస్తాం కాబట్టి ఇక మనకు రాగము లేదు, ఇక భయం కూడా లేదు. పలానా వ్యక్తి నన్ను ఏమైనా చేస్తారేమో అన్నటువంటి బెంగ లేదు. ఎవరైనా ఒక వ్యక్తి ఎదురుగా వస్తుంటే ఒక్కొక్కసారి మనం భయపడి లోపలికి వెళ్ళిపోతుంటాం. ఏంటండి ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు లోపలికి పోతున్నారంటే పలానా వ్యక్తి వస్తున్నాడు, ఆయన వస్తే ఏదో ఒకటి అంటాడు, నేను బాధపడాలి, అందుకే నాకు ఆయన అంటే భయం అని ఒక వ్యక్తిని చూసి ఒక వస్తువుని చూసి భయపడాల్సిన అవసరం లేదట. ఇక నీకు దేని మీద కోరిక లేదు, ఈశ్వరుడు నాకు ఏది ఇస్తే దాంతోనే సంతోషంగా ఉంటానని, భగవంతుడికి ఎప్పుడు నాకు మంచి చేయడమే తెలుసు కానీ నన్ను ఇబ్బంది పెట్టడు అని
భగవంతుడి మీద పూర్ణ విశ్వాసం ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? ఇక ఎవ్వరి మీద కోపం లేదు. మనల్ని ఎవరైనా తిట్టినా నేను చేసిన పాపాన్ని ఈశ్వరుడు ఈ రూపంలో తీసేశారని వాళ్ళ మీద కోపమేమీ లేదు. భగవంతుడికి క్షమాపణ చెప్పుకుంటాం. స్వామి తెలుసో తెలియకో తప్పు చేసి ఉంటామండి, పలానా వాళ్ళు మమ్మల్ని ఏం చేశారు, మా యొక్క ప్రమేయం లేకుండానే వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని క్షమించండి అని చెప్పి భగవంతుడికి ఏం చెప్తాం? క్షమాపణ చెప్పి మా తప్పును మన్నించండి అని చెప్పి అలాంటి పాపముని ఇంకోసారి చెయ్యకుండా మీరే చూడాలని భగవంతుడి మీద భారం వేస్తామండి. అంటే ఇప్పుడు నీకు ఎవరి మీద కోపం లేదు. కోపం లేదు అంటే నువ్వు ఎవరికి దగ్గర అవుతున్నావు? సచ్చిదానంద స్వరూపము నీలోపటే ప్రకాశిస్తున్నారు, ఆయనకు దగ్గర అవుతూ ఉన్నావు. అంటే ఆ పరమాత్మకు మనం దగ్గర అవుతున్నాము అనటానికి గుర్తు నువ్వు నువ్వు దేనిని స్మరణ చెయ్యాలి? నేను ఎప్పుడూ ఉంటాను, ఈ శరీరమే కొద్ది రోజులు ఉంటుంది అంటే గుర్తు చేయండి. మీ మనసు ద్వారా గుర్తు చేసుకోండి, ఈ శరీరము నేను కాదు, ఈ శరీరం కొద్ది రోజులే భూమి మీద ఉంటుంది, దీనికి పుట్టడం ఉంటుంది, మరణించడం అనేది ఉంటుంది. ఉండడం, పుట్టడం, పెరగడం, మార్పు చెందడం, తర్వాత కృంగిపోవడం, తర్వాత నశించిపోవడం, ఇలా వికారాలు ఉంటాయండి. ఆత్మకు ఇటువంటి వికారాలు ఉంటాయా? ఏ వికారము లేకుండా ఎప్పుడూ కూడా చిన్మయ స్వరూపంగా ఉంటాడు. కాబట్టి మనం ఆయన్ని నిరంతరము కూడా స్మరిస్తూ ఉండేటటువంటి ప్రయత్నం చేయాలని మనకు ఈశ్వరుడు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. నీలో ఉన్నటువంటి బ్రహ్మమును నువ్వు పొందాలి అంటే నీ యొక్క స్మరణయే నిన్ను రక్షిస్తుంది. అందుకే విజ్ఞాయాక్షర తన్మాత్రం జీవితం చాపి చంచలం విహాయ శాస్త్ర జాలాని యత్ సత్యం తదుపాస్యతామని కృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో చెప్తారండి. ఏమంటున్నారు? మీ జీవితం చపలమైనది, కొద్ది రోజులు మాత్రమే మీరు భూమి మీద మానవ జన్మతో ఉంటారు, ఇది చాలా చంచలమైనది. మరి చంచలమైనటువంటి జీవితంలో విజ్ఞాయ అక్షర తన్మాత్రం అంటే నాశనము లేనటువంటి సూక్ష్మ స్వరూపంగా ఉండేటటువంటి పరబ్రహ్మమును మీరు తెలుసుకోండి. విజ్ఞాయ ఆయన తెలుసుకోండి. ఆయన తెలుసుకుని విహాయ శాస్త్ర జాలాన్ని, అనేకమైనటువంటి శాస్త్రము అనేక రకాలుగా ఉందండి. ఎన్నో రకాలైనటువంటి పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, అనేకమైనటువంటివి ఈ లోకంలో స్మృతులు ఎన్నో ఉన్నాయన్నమాట. మరి వీటన్నింటిలో యత్ సత్యం తదుపాస్యతాం, ఏది సత్యమో దాన్ని తెలుసుకోండి. సత్య వస్తువుని తెలుసుకొని పరిగెత్తండి అంటే శాస్త్రాన్ని కూడా పరమాత్మ విడిచిపెట్టమంటున్నారు. అంటే సత్యమైనటువంటి వస్తువుల గురించి తెలియజేసేటటువంటి శాస్త్రాలను మాత్రమే అధ్యయనం చెయ్యండి. అంటే శాస్త్రములన్నీ కూడా సత్యమే తెలియజేస్తాయి. కానీ ఈ చిన్న జీవితంలో, ఇప్పుడు మనకున్నది చిన్న జీవితం అండి. ఇప్పుడు నువ్వు ఒక 4 సంవత్సరాలు బ్రతుకుతావన్నప్పుడు 4 సంవత్సరాలలో నీకున్న సంపదతో నువ్వు సంతోషంగా జీవించడం ఎలాగో ప్లాన్ చేసుకుంటావా లేదా? అదే విధంగా నీ జీవితం చాలా చిన్నది, పరమాత్మ చెప్తున్నారు. మరి ఇంత చిన్న జీవితంలో అన్ని శాస్త్రాలు నేను అధ్యయనం చేస్తానంటే నువ్వు 1,00,000 సంవత్సరాల పాటు భూమి మీద ఉన్న ఆ శాస్త్రాలను అధ్యయనం చేయడానికి సమయం సరిపోదు. నీకున్న కొద్ది జీవితంలో సత్య వస్తువైనటువంటి బ్రహ్మమును పొందడానికి ఏ శాస్త్రమైతే పరమాత్మ చెప్పారో దానిని తెలుసుకొని దాని ద్వారా నీ యొక్క సంసార సాగరంలో ఉన్న దుఃఖాన్ని అధిగమించి పరమాత్మను పొందడానికి కావలసిన ప్రయత్నం చేయమంటున్నారు కృష్ణ పరమాత్మ. అందుకే భర్తృహరి అంటున్నారండి, యావత్ స్వస్థమిదం శరీరమరుజం, నీ శరీరం అనారోగ్యాన్ని పొందక పూర్వమే, నీ శరీరం స్వస్థతగా ఉన్నప్పుడే ఈశ్వరుడి యొక్క ఆరాధన ప్రారంభించు. యావత్ జరా దూరతో, ముసలితనం మరణము రాక పూర్వమే భగవంతుడి యొక్క నామాన్ని స్మరణ చేస్తుండు, భగవంతుణ్ణి పూజిస్తుండు, జపిస్తుండు, ధ్యానిస్తుండు, ఇంకా భజిస్తుండు అని చెప్పారండి పరమాత్మ. ఇంకా యావచ్చేంద్రియ శక్తి అప్రతిహత అంటే నీ ఇంద్రియాల యొక్క శక్తి ఉడగక ముందే, అంటే నీ కన్ను చూపుని పోగొట్టుకోక పూర్వమే, నీ చెవి వినికిడిని పోగొట్టుకోక పూర్వమే, నీ యొక్క నాలుక
ఈ పదార్థం రుచిగా ఉంది, ఈ పదార్థం రుచిగా లేదు అని విచక్షణ కోల్పోక పూర్వమే భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని నువ్వు అధ్యయనం చేస్తుండు. భగవంతుడు చూడమన్న దానిని నీ కన్నుతో చూడు, భగవంతుడు వినమైనటువంటి దానిని నీ చెవితో విను, భగవంతుడు అనుభవించమన్న సుఖాలను నీ శరీరంతో అనుభవించు, భగవంతుడు రుచి చూడమైన పదార్థాన్ని మాత్రమే రుచి చూడు. వాసనైనా సరే భగవంతుడు అంగీకరించని విషయాలను ఆస్వాదించే ప్రయత్నం చెయ్యకు. ఇంకా ఏమంటారు అంటే, యావత్ క్షయో నాయుష, నీ ఆయుష్ పూర్తి కాకముందే భగవంతుడి మీద మనస్సును చేర్చు. దేహ సంబంధాల మీద అంటే నశించిపోయే దేహ బంధాలకు సంబంధించిన ప్రాధాన్యత తగ్గిస్తూ భగవంతుణ్ణి పూజించడం, భగవంతుణ్ణి భజించడం, భగవంతుడితో మాట్లాడటం, భగవంతుని యొక్క ధ్యానము నిరంతరము కూడా చేస్తూ నిన్ను నువ్వు ఆ పరమాత్మకు చేరువ చేసుకో ప్రయత్నము నువ్వు చెయ్యాలి, వేరొకరు చేయటం సాధ్యం కాదు. కాబట్టి అనుక్షణం భగవంతుని యొక్క చింతనలో జీవించే ప్రయత్నం నువ్వు చెయ్యమని మరి భర్తృహరి కూడా అంటూ ఉన్నారండి. అందుకే శాస్త్రం గురించి శంకరాచార్యుల వారు అంటూ ఉన్నారండి, శబ్ద ప్రమాణం మహారణ్యం. అంటే ఈ లోకంలో అనేక రకాలైనటువంటి, ఇవాళ మనకు కొంత జ్ఞానం ఉందనుకోండి, ఆ కొన్నింటి గురించినటువంటి అర్థాలే తెలుస్తాయి. ఇంకొక శాస్త్రంలో ఉన్న విషయాన్ని చెప్తారు, దీని అర్థం చెప్పండి అంటే చెప్పలేమండి. ఇలా శాస్త్రంలో ఉన్నటువంటి పదాల యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయడం కంటే కూడా శాశ్వతమైన బ్రహ్మమును చేరడానికి కావలసిన ఉపాయాలను తెలుసుకొని ఆ ఉపాయాలతో సంసార సాగరాన్ని దాటడానికి ప్రయత్నం చెయ్యండి అని మనకు భగవంతుడు చెప్తున్నారండి. అందుకే శాస్త్రజాలం మహారణ్యం చిత్త భ్రమణ కారణం. మన చిత్తాన్ని భ్రమింపజేసేటటువంటి శాస్త్రాలు అనేకమున్నాయి. అన్నింటిలో కల్లా సత్య వస్తువైనటువంటి ఆత్మ నీలోపటే ఉంది. నీ లోపటున్న ఆత్మను చేరుకోవడానికి కావలసినటువంటి శాస్త్రములను నువ్వు సద్గురువుల ద్వారా తెలుసుకొని బ్రహ్మమును పొందడానికి కావలసినటువంటి విధంగా నీ జీవన సరళిలో ఉన్నటువంటి లోపాలను పోగొట్టుకుంటూ పరమాత్మను చేరే ప్రయత్నం చెయ్యమని శంకరాచార్యుల వారు అంటున్నారు. వీళ్ళందరూ కూడా జీవన్ముక్తులండి. అంటే బ్రహ్మమును తెలుసుకున్నటువంటి వారు, బ్రహ్మమును తెలుసుకున్న వారికి ఎలా ఉంటుందంటే, అజ్ఞానంతో ఈ దేహమే నేను అనుకుంటూ దేహ సంబంధమైన విషయాల కోసం గొడవ పడుతున్నామనుకోండి, వాళ్ళందరూ బాధపడతారు. ఇప్పుడు సంపదలు లేని వాళ్ళు ఏమనుకుంటారు, సంపదలు ఉన్న వాళ్ళని చూసి అబ్బా మాకు కూడా సంపదలు వస్తే బాగుండు అనుకుంటారు. సంపదలు ఉన్న వాళ్ళు కొట్టుకుంటున్నారు అనుకోండి, అప్పుడు సంపదలు లేని వాళ్ళు ఏమంటారు, సంపదలు లేక మేము చూస్తున్నాం, మీకు ఉన్న సంపదను అనుభవించడం రావట్లేదు అని చెప్పేసి మరి వాళ్ళు బాధపడతారా లేదా? ఇక్కడ శంకరాచార్యుల వారు ఏ స్థితిలో ఉన్నారు? పూర్ణమైనటువంటి బ్రహ్మానందాన్ని పొందుతున్నారు. బ్రహ్మానందాన్ని పొందుతున్నటువంటి శంకరాచార్యుల వారు, మీరు కూడా నా అంతటి స్థితిని పొందగలిగినటువంటి గొప్ప శక్తి సంపన్నులు మీరు. మరి అటువంటి శక్తిని మీరేం చేస్తున్నారు? నశించిపోయేటటువంటి వస్తువులలో నాకు సంపదలు లేవని, లేకపోతే నా సంపదను మా అన్నయ్య గారు ఎక్కువ తీసుకున్నారని, లేకపోతే నేను ఇంత సంపాదిద్దామనుకుంటే వేరొకడు నా సంపదను దోచుకున్నాడని, లేకపోతే ఎన్నో రకాల విషయాలతో మనం ఏం చేస్తున్నాం, తగాదాలను కలిగి ఒక్కొక్కరిని మనం ఏం చేస్తున్నాం, మనల్ని మనం ఏం చేస్తున్నాం, భగవంతుడు మనకిచ్చినటువంటిది ఏంటండి? భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసినటువంటి శక్తిని పరమాత్మ మనకిచ్చారు. ఆ శక్తిని మనం ఏం చేస్తున్నామంటే వృధా చేస్తున్నామండి. భగవంతుడి యొక్క శక్తిని వృధా చేస్తూ భగవంతుడికి దూరం అవుతున్నాం. నశించిపోయేవి, భూమి మీద విడిచిపెట్టే వాటి కోసం ఎందుకు మీరు అనేక రకములైనటువంటి ప్రయత్నాలను చేస్తూ దుఃఖాక్రాంతులవుతారు? మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని మనకి శాస్త్రంలో అనేక మంది మనందరికీ కూడా జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారు. అందుకే ఇక్కడ మరి అర్జునుడి యొక్క అజ్ఞానం మాత్రం రోజు రోజుకి ముందుకు పోతూ ఉందండి. ఆయన అంటూ ఉన్నాడు, యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం. చక్కగా చెప్తున్నాడండి అర్జునుడు. అంటే
మనకి కూడా ఇటువంటివన్నీ ఉన్నాయండి. మనకున్నాయి కాబట్టే అర్జునుడికి కూడా ఉన్నాయి. అంటే అర్జునుడు కూడా ఆత్మజ్ఞానం పొంది లేరు కాబట్టి ఇక్కడ అర్జునుడు ఏమంటున్నారు? యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః. ఉండకూడనటువంటి దుర్గుణాలలో ఇతడికి ఉన్నటువంటి గుణము ఏమిటి అంటే లోభం అండి. లోభ గుణము వల్ల అనేక ప్రమాదాలు ఉంటాయన్నమాట. కృష్ణ పరమాత్మ అంటున్నారు, ఎవరిలో అయితే లోభగుణం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా నరకానికి పోతారు అంటున్నారు. లోభగుణం అంటే కేవలం సంపదలు వేరొకరికి ఇవ్వకపోవడమేనా అంటే, నీ దగ్గర ఉన్నది ఏదైనా ఇతరులకు ఇవ్వడానికి నువ్వు అంగీకరించకపోతే అది లోభగుణమే. నేను మాత్రమే అనుభవించాలనుకున్నప్పుడు అది తమో గుణం అండి. నేను నా కుటుంబం మాత్రమే అనుభవించాలనుకుంటే ఇది రజోగుణం. రజోగుణంలో మనం కొంతమందికి దానం చేస్తాం, కానీ ఫలితాన్ని కోరుకుంటామండి. నేను పలానా వారికి దానం చేశాను అనే విషయాన్ని మనం వందల మందికి తెలియజేస్తాం. వాళ్ళందరూ కూడా మనం దానం చేస్తే మనల్ని పొగిడారు. అభిసందాయతు ఫలం దంబార్ధమపి చైవయత్ ఇజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. రజోగుణ సంబంధమైనటువంటి జ్ఞానం ఏంటి అంటే, ఫలితాన్ని కోరుకుంటూ మనం ఒక కర్మ చేస్తాం, దానివల్ల ప్రయోజనాన్ని పొందాం. నా దగ్గర ఉన్నది 10 మందికి ఇవ్వాలి, 10 మంది యొక్క సంతోషమే నా యొక్క సంతోషం అనే భావన మనలో పెంచుకున్నప్పుడు మనకున్నది 10 మందికి పంచుతాం. నీ దగ్గర ఒక మంచి మాట చెప్పగలిగేటటువంటి శక్తి నీకు భగవంతుడు ఇచ్చారనుకోండి, నీ వాక్కును 10 మందికి పంచాలి. నీ దగ్గర ఎంతైనా, నీ దగ్గర ఆ సంపదలున్నాయి, ఉన్న దాంట్లో కొంత భాగాన్ని ఇతరులకు ఇవ్వవలసి ఉంటుంది. నీవు మనసులో ఎవరి గురించి చెడు ఆలోచన లేకుండా అందరూ బాగుండాలనేటటువంటి సంకల్పాలు చేయగలిగినటువంటి శక్తిని నువ్వు సంపాదించుకోవాలి. రోజు భగవంతుడికి పూజ చేస్తూ నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా బంధువులు బాగుండాలి, మా ఊరు బాగుండాలి కాదండి. విశ్వమంతటా ఈశ్వరుడే ఉన్నారు కాబట్టి ఈశ్వర అందరూ బాగుండాలి అని, లోకా సమస్త సుఖినో భవంతు అని ప్రార్థించటం వచ్చినటువంటి వారికి భగవంతుడు రక్షణ చేస్తూ ఉంటాడు. మనకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదండి. పిల్లవాడిని పిల్లవాడు అడిగితే నువ్వు వాడి యొక్క యోగక్షేమాలు చూసుకోవు. పరమాత్మ యొక్క సంతానం మనమందరము కూడా భగవంతుడు ఒప్పుకున్నారు. నా యొక్క అంశలు అన్నప్పుడు తన సంతానం మనమైనప్పుడు మనల్ని ఎందుకండి అలా పడేస్తాడు? మనల్ని రోడ్డు మీద పడేస్తాడా ఈశ్వరుడు? ఖచ్చితంగా మన యొక్క కష్టాన్ని తీసేసి మనల్ని రక్షిస్తారు. మీ పిల్లవాడిని మీరు రోడ్డు మీద పడేస్తారా? వాడికి మీ దగ్గర ఉన్నది ఏ వస్తువుని ఇవ్వకుండానే మీ పిల్లవాడిని ఏడిపిస్తారా? ఏడిపించే పరిస్థితి ఎందుకు వచ్చింది? పిల్లవాడి యొక్క ప్రవర్తనలో లోపం ఉన్నప్పుడు పిల్లవాడి ప్రవర్తన దిద్దే ప్రయత్నంగా వాడికి ఏం చేస్తారు మీరు? మీ దగ్గర ఉన్న వస్తువుని ఇవ్వకుండా ఆ పిల్లవాడిని ఏం చేస్తారు? కొద్ది రోజుల పాటు వాడిని శిక్షిస్తారు. అంటే మనకైతే మన పిల్లల్ని శిక్షించడం వచ్చా? అదైతే కరెక్టా? భగవంతుడు కూడా మనం చేసిన పాపపు కర్మలకు శిక్ష వేస్తూ, మన శిక్ష పూర్తయిన తదనంతరం మళ్ళీ మనకి కావలసిన స్వస్థతను పరమాత్మ ప్రసాదిస్తూ ఉంటారు. కాబట్టి ఈశ్వరుడిని నిరంతరం మనం ఏం కోరుకోవాలి అంటే, ఒక దేవాలయానికి వెళ్ళిపోయి స్వామి లోకమంతా చల్లగా ఉండేలాగా చూడండి అని మనం చేయాలి ప్రార్థన. నేను అడగకుండానే నాకు ఎన్నో రకాలైనటువంటి సంపదలు మీరు ఇచ్చారు. అది దుఃఖంతో కూడినటువంటిదైనా కానివ్వండి. మన ఇంట్లో అన్ని కష్టాలే ఉన్నాయనుకోండి, మన పాపాలన్నీ పరమాత్మ తీసేస్తున్నాడు కదండి. అంటే తీసేస్తున్నందుకు కూడా పరమాత్మకు కృతజ్ఞతలు చెప్పాలి. స్వామి మాకు ఇలాంటి జీవితం ఇచ్చి మేము చేసినటువంటి కర్మలలో ఉన్న దోషాలను పోగొడుతున్నారు. మా యొక్క కర్మలలో ఉన్నటువంటి పుణ్యాలతో మాకు వచ్చేటటువంటి సుఖాలతో మమ్మల్ని బ్రతికిస్తున్నారు. అంటే సుఖము దుఃఖము రెండూ కూడా మేము చేసిన కర్మల యొక్క ఫలితమే మేము అంగీకరిస్తున్నామని, మీ యొక్క రక్షణ ఉండటం వల్లే మేము సుఖ దుఃఖాలను సులభంగా దాటవేయగలుగుతున్నామని భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడానికే వెళ్ళాలి తప్ప, స్వామి నాకు ఈ వస్తువు కావాలి అని చెప్పేసి భగవంతుణ్ణి అడుగుతున్నారంటే, మీ పిల్లవాడికి మీరు అన్నీ ఇస్తున్నా ఆ పిల్లవాడు నాన్న నాకు ఇది కావాలి అది కావాలి అంటే, మీరు ఎలా అయితే ఆ పిల్లవాడి పట్ల మీకు సరైనటువంటి ఆ ప్రేమ ఉండకుండా ఉంటుంది. ప్రేమ ఎందుకు ఉండదు? ఎంత ఇచ్చినా వీడికి తృప్తి ఉండదు అన్నప్పుడు
మీకు మీ పిల్లల మీద కించిత్ కోపం వస్తుంది కదండి, మరి భగవంతుడికి కూడా వస్తుంది కదా. వీడికి ఎన్నిచ్చినా వీడు చేసిన పాపపు కర్మలు ఎన్నుంటాయో మరి భగవంతుడికే తెలుసండి. ఈ మధ్య ఒక చోట అండి ఒక కుక్కకి పాపం అనారోగ్యం ఉందండి. పాపం అనారోగ్యం ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కుక్కకి ఏం చేశారంటే పాపం మంచి భోజనం పెట్టారు. సరే, భగవంతుడు దీనికి శిక్ష వేశారు అని చెప్పేసి దానికి మంచి భోజనం పెట్టారండి. ఇప్పుడు అది ఏమైందంటే చక్కగా తయారైంది. అంటే అనారోగ్యము అంటే ఆ శరీరం మీద జుట్టంతా రాలిపోయి శరీరం మొత్తం కూడా ఎర్రగా మారిపోయి కమిలిపోయిందండి. ఆ కమిలిపోయినటువంటి శరీరాన్ని చూసి అందరూ కొంతమంది అసహించుకున్నారు, కొంతమంది అయ్యో పాపం అంటూ దానికి కొంత భోజనం పెట్టారు. ఒక 3-4 నెలలకు అది చక్కగా మారిందండి. ఇప్పుడు అది ఏం చేస్తుందంటే ఆ బజార్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళడం, ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసుకురావడం, వాటన్నింటినీ చించడం, అక్కడ ఏదైనా దారిలో ఏదైనా చిన్న చిన్న కోడి పిల్లలు ఉంటే వాటిని చంపడం, తినడం ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు, దానికి పెట్టే భోజనం మానేశారు. అంటే చూడండి, అనారోగ్యంగా ఉన్నప్పుడు అందరూ కూడా కాపాడేటటువంటి ప్రయత్నం చేశారు. మరి ఆ ప్రయత్నాన్ని అది నిలబెట్టుకున్నా భగవంతుడిని ఏమన్నారు, అయ్యో పాపం దేవుడు చూడండి ఎంత పెద్ద శిక్ష వేశాడో అని భగవంతుడిని నింద చేశారు. ఇప్పుడు భగవంతుడు కూడా వాళ్ళందరికీ తెలియజేసే ప్రయత్నం ఏంటి, దాని యొక్క గుణం ఏంటంటే పాపపు ప్రవృత్తి కలిగి ఉంది కాబట్టే భగవంతుడు శిక్ష వేశాడండి. మరి ఆ శిక్ష నుండి భగవంతుడు ఏం చేశాడు, పాపం ఎవరో భగవంతుడి దయ అంటే దాని యొక్క పాపములో కొంత వెసులుబాటు వచ్చింది, దానికి భోజనం కూడా మంచి భోజనం అందింది, అది స్వస్థత పొందింది. కానీ దాని పూర్వజన్మకు సంబంధించిన సంస్కారాలు ఏమైంది, మరి పాపపు పనులు చేయడానికే ప్రయత్నం చేసింది అంటే ఏమవుతుంది అంటే భగవంతుడి యొక్క తీర్పును మనం ఎప్పుడూ కూడా ధిక్కరించకూడదండి. భగవంతుడు ఏం చేశాడు, అది పాపపు ప్రవృత్తి కలిగి ఉంది కాబట్టి దానికి శిక్ష వేశారు. కానీ మనం అక్కడ ఏం చేస్తాం, దానికి భోజనం పెట్టేటప్పుడు భగవంతుడిని నింద చేశాం. చూడండి, ఒకరికి మంచి చెయ్యాలనేటటువంటి సంకల్పం మంచిదే, కానీ భగవంతుడిని నింద చేస్తే భగవంతుడు ఏం చేశారు, దాని యొక్క అసలు ప్రవృత్తిని అక్కడున్న వాళ్ళందరికీ తెలియజేశారండి. అంటే దీని యొక్క బుద్ధి సరిగా లేదు కాబట్టి భగవంతుడు మంచి శిక్షనే వేశాడు అని తర్వాత ఒప్పుకుంటున్నారు. అంటే మనకి కూడా భగవంతుడు శిక్ష వేశారు అంటే మనలో పాపపు ప్రవృత్తి ఉంది. ఆ పాపపు ప్రవృత్తిని మనం శిక్ష అనుభవిస్తున్నప్పుడు దాన్ని పోగొట్టుకోవాలి, కానీ ఆ శిక్ష పూర్తయిన తర్వాత మళ్ళీ మనం దుర్మార్గంగా ప్రవర్తిస్తే ఇక్కడ కుక్క యొక్క జీవితం ఎలా మారిపోయిందో మన జీవితం కూడా అలాగే మారిపోతుంది. భగవంతుడికి అందరూ సమానమేనండి. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అన్నారు. నేను అన్ని రూపాలలో సమంగా ఉన్నాను అన్నారు. అంటే ఎవరికి మినహాయింపు ఏం కాదు, పరమాత్మకందరూ సమానమే. మనిషి తప్పు చేసినా శిక్ష వేస్తారు, పశువు తప్పు చేసినా శిక్ష వేస్తారు. భగవంతుడి యొక్క తీర్పును మాత్రం దయచేసి ఎవరూ కూడా నింద చేయకూడదు. భగవంతుడు మనకి ఏదైనా కష్టం ఇస్తే లేకపోతే వేరొకరికి కష్టం ఇస్తే భగవంతుడికి దయ లేదని మాత్రం అనకండి. భగవంతుడి దయ ఉంది కాబట్టే వాళ్ళు చేసిన పాపానికి ఇంకా తక్కువ శిక్ష అనుభవిస్తున్నారని భగవంతుడా వాళ్ళని వీలైతే కాపాడమని కోరండి, కానీ భగవంతుణ్ణి నింద చేసే అధికారం మనకెవ్వరికీ కూడా లేదు, ఎవరికీ లేదండి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అర్జునుడు అంటున్నారు, లోభ గుణము చేత వీళ్ళ మనసులన్నీ చెడిపోయాయి. అంటే రాజ్యాన్ని, మా సోదరుల యొక్క రాజ్యాన్ని మేము పొందాలని వాళ్ళ లోపల లోభ గుణం ప్రవేశించిందండి. అంటే ఇతరుల యొక్క సంపదను దోచుకోవాలనేటటువంటి కోరిక కూడా లోభగుణమే. మన సంపదలు వేరొకరికి ఇవ్వకపోవడం, వేరొకరి సంపదను ఆశించడం కూడా లోభగుణమే. కృష్ణ పరమాత్మ అంటారు, త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామ క్రోధస్తదా లోభః తస్మాదేతత్రయం త్యజేత్ అంటారు. 16వ అధ్యాయము 21వ శ్లోకంలో మాట్లాడతారండి. కృష్ణ పరమాత్మ చెప్పిన సత్యం ఏంటంటే, మీరు నరకానికి వెళ్ళడానికి మీ లోపట ఉన్నటువంటి 3 దుష్ట గుణాలే కారణం. ఎందుకు కొంతమంది నరకాది లోకాలలో అనేక రకమైన చిత్రహింసలు భరిస్తున్నారు అంటే, శరీరాన్ని పొందిన తర్వాత వాళ్ళు చేసేటటువంటి కర్మలలో
కోరికలు, నశించిపోయేటటువంటి వస్తువుల కోసం అని చెప్పి ధర్మం తప్పి కోరికలు కోరుకున్నవారు, ఆ కోరికలను తీర్చుకోవడంలో ఇతరులను ఇబ్బంది పెడుతూ క్రోధ భావంతో జీవించే వాళ్ళు, ఇతరుల యొక్క సంపదలను కోరుకునేవారు, తమకున్నది ఇతరులకు ఎవ్వరికీ ఇవ్వకుండా అనుభవించే లోభగుణం కలిగినటువంటి వారికి మరి నరకాది లోకాలలోకి ప్రవేశం ఉంటుంది. కాబట్టి 3 గుణాలను విడిచిపెట్టండి. అధర్మంగా కోరికలు కోరకండి. ఆ కోరికల ద్వారా వచ్చే కోపాన్ని కొనసాగించకండి అంటున్నారండి. అందుకే ఉత్తముల యొక్క కోపము ఎంతసేపు ఉండాలంటే ఉత్తమే క్షణిక స్యాత్ అంటారు. ఉత్తముల యొక్క కోపము క్షణమే ఉంటుందట. అంటే నీటి మీద రాయబడిన అక్షరాలు ఎంతసేపు ఉంటాయండి? చాలా తక్కువ సమయంలోనే వెళ్ళిపోతాయి. ఉత్తముల యొక్క కోపం అలా చాలా అల్పంగా ఉంటుందట. మరి మధ్యముల యొక్క కోపము మధ్యమే ఘటికాద్వయం. ఆ పలక మీద రాయబడినటువంటి అక్షరాలు ఎంతసేపు ఉంటాయండి? అదొక గంటో 2 గంటలు. పలక మీద రాసామనుకోండి, 1 గంట 2 గంటలు, ఒక 4 గంటలు. మరి వీళ్ళు మధ్యములట. మరి అధమే అహోరాత్రం. అధముల యొక్క కోపమట రేయింబగలు ఉంటుందట. అంటే 24 గంటలు ఉంటుందట. మరి నీచేతు, నీచులైనటువంటి వారి కోపం ఎంతకాలం ఉంటుంది అనంటే జీవితాంతము ఉంటుందట. అంటే అంబ యొక్క, మనందరికీ భీష్ముడి యొక్క పతనానికి మహాభారతంలో అంబ కారణమైంది కదా. అంబ జీవితాంతం కూడా పలానా వాడు నన్ను పలానా రోజున ఒక మాట అన్నాడు అని చెప్పి వాడి మీద కోపాన్ని కలిగి ఉన్నాం. వాడి యొక్క పతనం కోసం మనం ఎదురు చూస్తుంటే ఇది నీచాతి నీచమైనటువంటిది. అంటే మనం ఏ స్థాయిలో ఉన్నామండి? ఉత్తముల యొక్క స్థాయిలో మన కోపం వస్తుందా? మధ్యముల స్థాయిలో కోపం ఉందా? మధ్యములు కూడా ఏంటి? మరి పలక మీద రాయబడిన అక్షరాలు. తర్వాత అధములు. అధములది 24 గంటలు ఉండేవాడినే భగవంతుడు చూడండి అధముడు అన్నాడు. అంటే ఇవాళ వచ్చిన కోపాన్ని మనం మళ్ళీ రేపు ఈ టైం వరకు గుర్తు పెట్టుకుంటే మనము నీచులమైపోతూ ఉన్నామట. మరి అంటే ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, మరి నువ్వు నీచాతి నీచమైనటువంటి స్థితికి నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి చెప్తున్నారు, నీ లోపట ఉన్నటువంటి బ్రహ్మమును తెలుసుకోవడానికి ఉత్తములమైనటువంటి వారి యొక్క కోపం ఉండవచ్చు. అంటే ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తున్నారనుకోండి, ఈ తప్పు చెయ్యకూడదు అని చెప్పేసి కోప్పడటం వల్ల కూడా ప్రయోజనం ఉంటుందండి. కోపగించుకోకుండా అలాగే ఉన్నప్పుడు ప్రమాదం కూడా జరుగుతుంది. కాబట్టి భగవంతుడు ఏమంటారు, మరి క్షణకాలం పాటు ఉండేటటువంటి కోపం అది ఉత్తముల యొక్క కోపము. ఆ కోపాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళ మీద పగ సాధించటం ఇలాంటివన్నీ చేయరు. అంటే మనం కోపంలో కూడా ప్రమాణాలు ఉన్నాయి కాబట్టి మనం ఉత్తమమైనటువంటి ప్రమాణాన్ని ఎంచుకోవలసి ఉంటుందే కానీ మరి కోపాన్ని కూడా పొడిగిస్తూ ఉన్నాము అంటే మనం భగవంతుడికి దూరంగా వెళ్ళిపోతున్నామనటానికి గుర్తు. భగవంతుడికి దగ్గరగా ఎవరుంటారంటే ఉత్తములే ఉంటారు. ఉత్తములు కోపగించుకున్నప్పటికీ కూడా ఆ కోపం వల్ల మంచే జరుగుతుంది తప్ప చెడు జరగదు అనేటటువంటి భావన మరి ఇక్కడ శాస్త్రం తెలియచేస్తూ ఉంది. కృష్ణ పరమాత్మ మరి లోభగుణం గురించి మాట్లాడారు. మరి అర్జునుడికి చూడండి జ్ఞానము ఉందన్నట్ట లేదన్నట్ట? లోభగుణము చేత చెడినటువంటి మనస్సులు కలిగినటువంటి వారు దుర్యోధనాదులు. అంటే వాళ్ళకి సంపదల పట్ల వ్యామోహం ఉందండి. ఆ వ్యామోహమే ఇతరుల యొక్క సంపదను కూడా దోచుకోవాలనేటటువంటి కోరిక కలిగింది. కలిగితే కలిగింది, పర్వాలేదులేండి. ఇక్కడ ఆయన చెప్తున్నారు చూడండి, ఇక్కడ కులక్షయ కృతం దోషం మిత్రద్రోహేచ పాతకం. మరి కులాన్ని కూడా చెడచడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంటే వాళ్ళకి లోభగుణం ఉంది, ఇతరుల యొక్క సంపదలను అనుభవించాలనేటటువంటి కోరిక చేత స్నేహితులకు ద్రోహం చేస్తూ ఉన్నారు. మరి తమ యొక్క కులాన్ని కూడా ఏం చేస్తున్నారు, భ్రష్టత్వం పట్టిస్తున్నారు. కాబట్టి మరి వీళ్ళందరూ కూడా చెడినటువంటి మనస్సులే. మరి ఈ చెడినటువంటి మనస్సులు వ్యామోహం చేత సంపదలు కోరుకుంటున్నారు. మరి ఇట్లాంటి వాళ్ళ నుండి మేము ఎలా బయటపడాలో మాకు అర్థం కావట్లేదు. కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. ఇక్కడ ఆయన అంటున్నారండి,
కులక్షయ కృతం దోషం ప్రపశ్యద్భిర్ జనార్దన. 2 సార్లు మాట్లాడతారు ఈ పదం. కులక్షయ కృతం దోషం, కులమును చెడచడం వల్ల కలిగేటటువంటి దోషము, స్నేహితులను ఇబ్బంది పెట్టడం వలన వచ్చేటటువంటి దోషము నుంచి ఎలా బయటపడాలో మాకు అర్థం కాక మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం. ప్రపశ్యద్భిర్ జనార్దన, ఎలా బయటపడతామండి మేము? ప్రతి ఒక్కరికి ఉండేటటువంటి ఈ లక్షణం అన్నమాట. అంటే మన బంధువులలో లేకపోతే మన స్నేహితులలో ఎవరైనా వాళ్ళు తప్పు చేస్తూ ఉంటే వాళ్ళ తప్పును పోగొట్టడానికి మేము నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళు చేసేటటువంటి పాపాల నుండి వాళ్ళని ఎలా కాపాడాలో మేము ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళని ఎలా రక్షించాలి అని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికే మాకు ఇటువంటి దోషం వచ్చేసింది. ఎందుకంటే మేమందరం ఒక కులానికి సంబంధించినటువంటి వాళ్ళం. మరి వీళ్ళ వల్ల మా కులము నశించిపోతుంది. కులము నశించిపోతే చాలా ప్రమాదాలు జరిగిపోతాయి. ఈ ప్రమాదాల వల్ల మా పితృదేవతలకు కూడా తర్పణాలు అందకుండా పోతాయి. వీటి నుంచి ఎలా బయటపడాలో మాకు అర్థం కాక మేము వస్తున్నాం. ఇప్పుడు వీళ్ళని చంపి ఇంకా పాపాన్ని మూట కట్టుకోమంటారా మమ్మల్ని? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతన ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోవి భవత్యుత. ఇక్కడ అర్జునుడు చూడండి ఎంత బాగా అంటున్నాడు. కులము నశించిపోతుంది. వీళ్ళ యొక్క లోభగుణం వల్ల ఈ కులంలో ఉన్న వాళ్ళే ఒకరినొకరు కొట్టుకొని చావాల్సి వస్తుంది. ఒకరినొకరు కొట్టుకొని చేస్తే ఏమవుతుందో తెలుసా? కులము క్షయిస్తుంది, కులము నశించుతుంది. కులక్షయే ప్రణశ్యంతి, నశించిపోతుంది. మరి ఇప్పుడు ఏమవుతుందట? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతన, సనాతనమైన కులధర్మాలన్నీ నశించిపోతాయి. ఇప్పుడు ఒకరినొకరు ఏం చేస్తున్నాం? ఒకరి సంపదని ఇంకొకరు దోచుకుంటున్నాం. స్నేహితులు లేదు, బంధువులు లేదు. మరి ఎవరికైతే ఏమంటారు శక్తి ఉందో, బలం ఉందో, వాళ్ళు బలహీనులైనటువంటి వాళ్ళందరి దగ్గర ఉన్నటువంటి సంపదలన్నీ దోచుకుంటున్నారు. వాళ్లకు సంపదల మీద ఉన్న వ్యామోహము చేత. అలా చేయడం వల్ల ఏమవుతుంది? కులధర్మాలన్నీ నశించిపోతున్నాయి. మా పెద్దలు, ఈ కులంలో ఉన్న మా పెద్దలు ఏం చేశారు? ఎన్నో ధర్మాలను ఏర్పాటు చేశారు. ఆ ధర్మాలన్నింటినీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? నాశనం చేస్తున్నారు. ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభి భవత్యుత. మరి కులధర్మాలన్నీ నశించిపోతే అధర్మము మా కులంలో ప్రవేశిస్తుందండి. మా కులం నిండా అధర్మమే ఉంటుంది. మరి అధర్మం ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా కృష్ణ? అధర్మాభిభవాత్ కృష్ణ. అధర్మం మా కులంలో పెరిగిపోతూ ఉంటే, అంటే మాలోనే మేము ఒకరినొకరు చంపుకుంటూ, ఒకరి సంపదలు ఒకరు దోచుకుంటూ ఉంటే ఏం జరుగుతుందంటే, మా కులంలో ఉన్న స్త్రీషు దుష్టాశు వార్ష్ణేయ, మా కులంలో ఉన్న వాళ్ళందరూ కూడా నశించిపోతారు. ఏమైతారు? భ్రష్టత్వాన్ని పొందుతారు. ప్రదుష్యంతి కుల స్త్రియ, మా కులములో ఉన్న స్త్రీలు చెడిపోవుదురు. స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకర. ఇప్పుడు ఏమవుతుంది? మా కులంలో ఉన్న స్త్రీలు మేమేమో సంపదల కోసం అని చెప్పేసి చెడినటువంటి మనస్సుల చేత మరి ఒకరినొకరు దోచుకుంటూ, ఒకరినొకరు మోసం చేసుకుంటూ జీవిస్తున్నప్పుడు మా కులంలో ఉన్నటువంటి కట్టుబాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ నశించిపోతాయి. మరి ఇవన్నీ నశించిపోయినప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మా కులంలో ఉన్న స్త్రీలందరూ కూడా భ్రష్టత్వాన్ని పొందుతారు. వాళ్ళు ఏం చేస్తారు? వర్ణ సంకరానికి కారణమవుతారు. వేరొక కులము చేత వీళ్ళు ఏమవుతారు? భ్రష్టత్వాన్ని పొందుతారు. సంకరో నరకాయైవ కులజ్ఞానం కులస్యచ. అంటే సంకరం వల్ల ఏమవుతుంది? మా కులమంతా, మా కులంలో ఉన్న ధర్మాలు అన్ని భ్రష్టత్వం పొందుతాయి. ఎన్నో ఆచారాలు, సాంప్రదాయాలు పాటిస్తూ మరి దేహాన్ని విడిచిపెట్టినటువంటి మా పితృదేవతలకు మరి మేము సంకరమైనటువంటి స్త్రీలు ఉండటం వలన ఈ కుటుంబమునందు కలిగినటువంటి సంకరము ఏదైతే వర్ణ సంకరము ఉందో దాని వలన పతంతి పితరో శేషాం లుప్త పిండోదక క్రియా, మా పితృదేవతలకు అందవలసిన తర్పణాలు కూడా అందవు అంటున్నారండి. అంటే పితృదేవతలకు అందవలసినటువంటి తర్పణాలు కూడా అందకుండా పోతాయట. మరి ఇక్కడ అర్జునుడు మాట్లాడుతూ ఉన్నారు. అంటే అర్జునుడికి తెలిసినటువంటి ప్రతి విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. అంటే మనం పెద్దల సమక్షానికి వెళ్ళినప్పుడు మనసులో కొన్ని విషయాలు దాచిపెట్టుకొని
మనకు కావలసిన సమాధానం కోసం మనం అవతలి వాళ్ళ నుంచి ఎదురు చూస్తూ ఉంటామండి. కానీ ఇక్కడ అర్జునుడు మాత్రం అలా చేయలేదు. అంటే గురువు దగ్గర శరణాగతి పొందడము అంటే నీ మనస్సులో కలిగినటువంటి ప్రతి సందేహాన్ని కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేయాలండి. అంతేకాని ఈ ప్రశ్న అడిగితే గురువు గారు ఏమన్నా అనుకుంటారేమో, ఇంకో నలుగురు ఏమనుకుంటారు అని చెప్పి సంశయంతో గనక నువ్వు సమాధానం కోసం ఎదురు చూశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే మనకి మన యొక్క సమస్య ఏంటో గురువు గారికి అర్థం కాదండి. అర్థం కానప్పుడు ఆయన మనం అడిగిన ప్రశ్నలో ఒక రకంగా సమాధానం చెప్పి ఉండవచ్చు. అలా చెప్పినప్పుడు నీకు కావలసినటువంటి పూర్తి సమాధానం దొరకదు. అంటే నీ సంశయం తీరదు. నీ సంశయం తీరాలి అంటే ఎలా ఉండాలి అంటే నిష్కల్మషమైనటువంటి మనస్సుతో నువ్వు ప్రశ్నించవలసి ఉంటుంది. ఆ నిష్కల్మషంతో కూడినటువంటి అంటే కల్మషం లేనటువంటి మనస్సుతో నువ్వు ప్రశ్నించాలి. అర్జునుడు కూడా అలాగే ప్రశ్నిస్తున్నారు చూడండి. ఆయన ఏది కూడా దాచుకోవట్లేదండి. ఎందుకు కృష్ణ నువ్వెందుకు ఆలోచించట్లేదు? అసలు మా కులంలో ఉన్న వాళ్ళందరినీ మేము చంపుకుంటే ఇక కులంలో యుద్ధానికి కులంలో ఉన్న స్త్రీలు రారు కదండి. ఇప్పుడు స్త్రీల యొక్క పరిస్థితి ఏంటి అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో నువ్వెందుకు ఆలోచించట్లేదు? ఒక యుద్ధం చెయ్యాలన్నా, ఒక పని చెయ్యాలన్నా, ఇప్పుడు మనం ఒక పనిని ప్రారంభించామండి. ఆ పనిని ప్రారంభించి దీనివల్ల ఎంత లాభం వస్తుందనే ఆలోచన లేకుండా పని చేశామనుకోండి, ఇప్పుడు మనకు ఆ వస్తువు వల్ల లాభం వచ్చినా ఆ లాభం అనుభవించడానికి తర్వాత మనకు కోరుకున్న వాళ్ళు ఉండకపోయారనుకోండి ఇబ్బంది పడతాం. అందుకే ముందు నుంచి కూడా జాగ్రత్తగా అడుగుతున్నాడండి. అర్జునుడు అడుగుతున్నాడు, అసలు రాజ్యం ఎవరి కోసం అండి? నా బంధువుల కోసం అన్నాడు. మనందరం కూడా అంటాం కదండి, మేమిప్పుడు సంపాదించేది ఎందుకు అంటే మా పిల్లల కోసం అండి. మా పిల్లలు మా పిల్లల భవిష్యత్తు కోసమే మేము ఏదైనా చేస్తాము అంటున్నారు. పిల్లల యొక్క భవిష్యత్తే పోతుంది అన్నప్పుడు ఇంకెవరి కోసం సంపాదించాలి అనే ప్రశ్న మనం అందరం అడుగుతాం. అంటే చాలా మంది ఇవాళ ఏమంటున్నారంటే ఇక భార్య బిడ్డలు ఉన్నప్పుడే జీవిస్తాము తప్ప భార్య బిడ్డలకు సంబంధించి ఏదైనా కష్టం వచ్చినా ఈ శరీరం విడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నామండి మనం. అంతే కదా. ఇప్పుడు మన కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినా సమస్య నుంచి బయటపడలేక చనిపోదాం అనుకుంటున్నాం. ఇంకొకటి కుటుంబంలో ఉన్న వారికి ఏదైనా ప్రమాదం జరిగినా మనం ఇక బతకడం ఎందుకండి అని అనుకుంటున్నాం. అంటే మనం పుట్టింది కేవలం దేహబంధమైనటువంటి విషయాల కోసమే పుట్టామా, లేకపోతే ఇంకా ఏదైనా ఒక పనిని చెయ్యడానికి పరమాత్మ మనల్ని పుట్టించాడా అని ఖచ్చితంగా తెలుసుకోవలసిన అవసరం ఉందా లేదా? ఎంతసేపు మా కుటుంబంలో కష్టం ఉందండి, మాకు సంపదలు లేవండి, మా బంధువులు మమ్మల్ని ఆదరించట్లేదండి, మాకు సరైన ఉద్యోగం లేదండి, ఇంకేదో కారణాలు చెప్తూ ఇంకా మాకు ఏ సంపదలు లేవు, ఈ పేదరికంలో ఉండి బతకడం కంటే చావడం మేలు, మా బంధువులు మమ్మల్ని ఆదరించరండి ఎన్ని ప్రయత్నాలు చేసినా. అంటే నువ్వు బంధువు యొక్క ఆదరణ కోసం పుట్టావా? ఈ సమాజంలో కీర్తి ప్రతిష్టల కోసం పుట్టావా? నీ కుటుంబంలో ఉన్నవారు మనం ఏమని కోరుకుంటామండి, కుటుంబంలో ఉన్నవారు ఒకరినొకరు గౌరవించుకోవాలి అనుకుంటాం. కుటుంబంలో గనక ఎవరైనా గౌరవించకపోతే, మాకు తెలిసిన వాళ్ళండి కొడుకు తన మాట వినలేదు అని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నాడండి. కొడుకు తన మాట వింటున్నంత కాలం తాను గొప్ప స్థితిలో ఉన్నానని భావన చేశాడు. కొడుకు ఒక 35 సంవత్సరాలు వచ్చాక ఎప్పుడు మీ మాటయే వినాలా, మా మాట కూడా ఒకసారి వినండి అంటే ఆ మాట తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, నా మాట దాటితే తాను వేరొకరిని ఇబ్బంది పెట్టడానికైనా ఇష్టపడతాడు. ఇతరులు తనను బాధ పెట్టారని తనను తాను ఏదైనా చేసుకోవడానికి ఇష్టపడుతున్నారంటే మన జీవితం యొక్క విలువ మనకెంత తెలుసు అంటే, నా అనుకున్న వాళ్ళు నన్ను గౌరవిస్తే నేను భూమి మీద ఉంటాను, నా అనుకునే వాళ్ళు నన్ను గౌరవించకపోతే వాళ్లను నేనేదైనా చేస్తాను, పోనీ నాకు అది చేత కాకపోతే నన్ను నేనైనా నా ప్రాణం తీసుకుంటానని ఈ దేహబంధంలో నుంచి విడిపడడం కోసం ఏం చేస్తున్నామంటే ఇవాళ మనం ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే జ్ఞానం ఎందుకు ఉండాలి, ఈశ్వరుడి యొక్క జ్ఞానం ఉంటే ఏంటి ప్రయోజనం అంటే
నిన్ను నువ్వు తెలుసుకోవడానికే నువ్వు ఈ శరీరాన్ని తీసుకున్నావు తప్ప దేహబంధాలనేది కేవలం పూర్వజన్మలను మనం చేసినటువంటి కర్మలను అనుభవించడానికి ఈశ్వరుడు ఏం చేశారు? నీకు ఇది ఏం చేశారంటే, నీకు అంటే దేహ సంబంధమైన విషయాలలో అంటే పాపపుణ్యాలు పూర్వజన్మలలో చేసిన పాపపుణ్యాలను అనుభవిస్తూనే వీటి యందు వికారమును పొందకుండా నేను ఈ దేహము కాదు, దేహాన్ని నడిపించేటటువంటి శక్తి స్వరూపమైన ఆత్మను అనే జ్ఞానం మనకు ఉందనుకోండి. ఆ జ్ఞానం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే దేహ సంబంధమైన విషయాలలో సమస్యలు వస్తే సులభంగా దాటేస్తాం. దాటివేయడానికి అవకాశం ఉంటుంది. అంటే భగవంతుడి జ్ఞానం మనకి పెరుగుతున్న కొద్దీ ఏంటంటే దేహ సంబంధమైన ఎన్ని దుఃఖాలు వచ్చినా ఇవన్నీ నావి కావు కదా, ఈ దేహానికి సంబంధించినవే దుఃఖాలు అంతే. ఈ ఎప్పుడైనా పోనీ ఈ దేహానికి సంబంధించి సుఖాలు వచ్చాయి. ఎలా అంటే ఒక వ్యక్తి హిమాలయ పర్వతాలలో హాయిగా తపస్సు చేసుకుంటూ ఉన్నారండి. ఇప్పుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆకాశవాణి ద్వారా ఒక మాట వినపడింది. మీకు ఇప్పటి నుంచి రాబోయేటటువంటి ఒక 2 నెలల వరకు కూడా మీకు సుఖములు ప్రాప్తిస్తాయి అంటే ఆ తపస్సు చేసుకునే వ్యక్తి నవ్వాడట. ఎందుకమ్మా నాకు అవన్నీ అంటే, లేదు లేదు నువ్వు పూర్వజన్మల్లో చేసిన కర్మలను బట్టి నీకు రాజభోగములు అందబోతున్నాయి అంటే ఆయన ఏం చేశాడంటే చూద్దాం అన్నాడు. సరే ఎలా వస్తాయో చూద్దాము, ఎలా పోతాయో చూద్దామని చెప్పేసి అలా ఉన్నారు. అలా వెళ్తూ ఉంటే ఒక కాకి ఒక రాజుగారి యొక్క ఆభరణాన్ని తెచ్చి ఈ తపస్సు చేసుకునేటటువంటి వ్యక్తి ముందు పడవేశాయట. ఇప్పుడు రాజభటులు ఆ ఆభరణాన్ని ఆ వ్యక్తిని తీసుకొని వచ్చారండి రాజుగారి దగ్గరికి. రాగానే రాజుగారు, ఈ ఆభరణం చాలా విలువైనదండి, మా యొక్క వంశపారంపర్యంగా ఈ ఆభరణం మాకు వస్తూ ఉంది. ఇవాళ గనక ఈ ఆభరణాన్ని గనక మేము పోగొట్టుకుని ఉంటే మరి మాకు రాజ్య భ్రష్టత్వం వచ్చి ఉండేది. మీ వలనే ఈ ఉపకారం జరిగిందని చెప్పేసి మీరు మా యొక్క సంస్థానానికి రావాల్సి ఉంటుంది అని అంటే ఆయన ఏం మాట్లాడలేదు. ఆల్రెడీ ఆకాశవాణి ద్వారా వినపడింది కాబట్టి వాళ్ళతో పాటు ఈయన కూడా ఆ పల్లకిలో వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయాక అక్కడ ఒకరోజు చూస్తున్నాడు, అసలు ఏంటి రాజభోగాలు, వీళ్ళు నన్ను బయటికి పంపిస్తారో పంపించరో చూద్దామని చెప్పేసి రాజుగారు పడుకున్నటువంటి మంచాన్ని ఈయన ఏం చేశాడు అంటే రాజుగారు పడుకునే శయన మందిరంలోకి వెళ్ళి రాజుగారు పడుకున్నటువంటి మంచాన్ని గట్టిగా లాగేశాడండి. అలా లాగేయగానే రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఎంతటి అహంకారం నీకు, నువ్వు మా యొక్క రాజవంశం యొక్క పరువు నిలబెట్టావు అని చెప్పేసి నిన్ను తీసుకొచ్చేసి మా ఆస్థానంలో ఉంచుకున్నావు, నీకెంత అహంకారం అని చెప్పేసి రాజుగారు కోప్పడేటటువంటి సమయంలో ఏమైంది అంటే అక్కడ రాజుగారు పడుకున్నటువంటి ప్రదేశంలో గోడ కూలి కింద పడిపోయిందట. వెంటనే మళ్ళీ రాజుగారు ఆ వ్యక్తికి మళ్ళీ నమస్కారం చేశారంట. స్వామి, మా ప్రాణాలు నిలబెట్టారు, ఆ రోజునేమో రాజవంశం యొక్క పరువు నిలబెట్టారు, ఇవాళ మా ప్రాణాలు నిలబెట్టారు అన్నారు. చాలా మళ్ళీ ఇంకా గౌరవం పెరిగిందండి. గౌరవం పెరిగింది. ఇలా ఆయన ఆ 2 నెలల సమయంలో వీళ్ళందరూ బాగా గౌరవిస్తూనే ఉన్నారు. అప్పుడు ఆ వ్యక్తి చూస్తున్నాడు, తపస్సు చేసుకునేటటువంటి తాపసికుడు చూస్తున్నాడు, నాకు 2 నెలల సమయం ఉందన్నారు, ఇప్పుడు వీళ్ళు నన్ను మళ్ళీ నేనున్న ప్రదేశానికి ఎలా పంపిస్తారో అంటే భగవంతుడి యొక్క నిర్ణయాన్ని ఈ ప్రజల ద్వారా, ఈ రాజు ద్వారా ఎలా జరుగుతుందో ఎదురు చూస్తున్నాడు. ఈ సమయంలోనే ఒక దొంగ వీళ్ళు ఎప్పటి నుంచో కాపాడుకుంటున్నటువంటి ఒక వజ్రము చాలా రహస్య ప్రదేశంలో భద్రపరచబడుతుందండి. ఇప్పుడు ఆ ఇంట్లోకి ఒక శత్రువు ఒక ఆయన ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ ఆభరణాన్ని ఎలాగో ఒకలాగా దాన్ని ఛేదించాడండి. పట్టుకుని వెళ్తూ వెళ్తూ ఆ తాపసికుడు ఉండేటటువంటి గదిలో నుంచి గోడ అవతలికి దూకినప్పుడు ఆ వస్తువు ఈయన మంచం కింద పడిపోయింది. ఇప్పుడు అక్కడ అంతా పెద్ద అలజడి వచ్చేసింది. రాజుగారు సైన్యం అందరూ కూడా వెతుకుతూ అన్ని గదులు వెతుకుతున్నప్పుడు ఈ తాపసికుడి యొక్క గదిలో ఆభరణం దొరికింది. అప్పుడు ఆభరణం దొరికినప్పుడు అందరూ అన్నారు, ఇతడు మిమ్మల్ని రక్షించాడు అని చెప్పేసి మీరు గౌరవించారు రాజా. మంత్రి అంటున్నాడు అనమాట, మీరు గౌరవించారు, కానీ ఇతడు మనం ఎప్పటి నుంచో తరతరాల నుంచి రక్షించుకుంటున్నటువంటి ఈ వజ్రాన్ని దొంగిలించడం కోసమే ఇక్కడికి వచ్చి ఉంటాడు. ఇతడిని మనం మంచివాడు అని చెప్పేసి మనం ఇతన్ని గౌరవించామండి అన్నప్పుడు
రాజుగారి మనసు అంగీకరించలేదండి. అంగీకరించక నన్ను ఎన్నో ప్రమాదాల నుంచి రక్షించాడు. ఈ వ్యక్తిని ఎక్కడి నుంచి తీసుకొచ్చామో అక్కడికే విడిచిపెట్టి రండి అన్నారు. అంటే సుఖములు, దుఃఖములు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఆయన ఒక సాక్షిలాగా చూశారే తప్ప దేనికి కూడా ఆయన కారణం కాదండి. ఏ విషయానికి కూడా ఆయన కారణం కాదు. కాకపోయినప్పటికీ కూడా అతనికి సుఖము వచ్చింది. అంటే అతని మీద అతన్ని గౌరవించే విధంగా అతనికి గౌరవాలు దొరికాయి. అతని మీద నింద కూడా పడింది. అంటే తన ప్రమేయం లేకుండానే అన్ని జరుగుతాయి. మనకి కూడా ఈశ్వరుడు తెలియజేస్తూ ఉన్నారు. నీ ప్రమేయం లేకుండానే నిన్ను కొంతమంది పొగుడుతారు. నీ ప్రమేయం లేకుండానే కొంతమంది నిన్ను దూషణ చేస్తారు. మరి నీకొచ్చేటటువంటి ఏవైతే పొగడ్తా తెగడ్తా ఏవైతే ఉన్నాయో నిందాస్తుతి తుల్య నిందాస్తుతిర్మౌని, అంటే పొగడ్త యందు మౌనంగా ఉండాలి, నింద యందు కూడా మౌనంగా ఉంటూ సమస్థితిలో ఉండటం నేర్చుకోండి. అలా నేర్చుకున్నప్పుడు మాత్రమే మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి కావలసిన స్థితి. అంటే ఇక్కడ భగవంతుడు ప్రతి ఒక్కరికి చెప్తున్నారు, నిందాస్తుతులు అనేవి జీవితంలో వచ్చిపోతూ ఉంటాయి. ఇవన్నీ దేహ సంబంధమైనటువంటి విషయాలు. శాశ్వతమైనది ఏమిటి అంటే పరబ్రహ్మ స్వరూపమే శాశ్వతం. మీ లోపట ఉన్న భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయత్నంగా మీరు చేసేటటువంటి కర్మలు మిమ్మల్ని ఒక్కొక్కసారి అందరి చేత పొగడబడేలాగా ఉంటాయి. కొన్ని కొన్ని ప్రయత్నాలు అందరికీ కూడా మీరు వ్యతిరేకంగా కూడా కనపడతారు. అంటే మీరు ఒక చెడ్డ వ్యక్తిగా కూడా కనపడతారు. ఎలా అంటే ఒక వృక్షం పడిపోయిందనుకోండి, ఆ వృక్షం అడ్డుగా పడింది. అంటే రహదారి మీద ఒక చెట్టు పడిపోయిందనుకోండి, అటు ఇటు వెళ్ళేటటువంటి ప్రయాణికులు వాహనాలన్నింటికి కూడా ఇబ్బంది ఉంటుందండి. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు? ఇప్పుడు అవన్నీ కూడా ఆ చెట్టు యొక్క మూలాలన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి పక్కకు పెట్టేసి వీళ్ళు ప్రయాణం చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ మనం కూడా ఏం చేయాలి అంటే మనం కూడా భగవంతుడి సాధన చేస్తున్నప్పుడు కొంతమందికి మన యొక్క ప్రవర్తన నచ్చదండి. కృష్ణ పరమాత్మ 16,000 మంది గోపికలకు ఒకేసారి కైవల్యాన్ని ప్రసాదించారు. వాళ్ళందరికీ కూడా భర్తగా ఉన్నారన్నప్పుడు మనం ఏం చేశామంటే కృష్ణుణ్ణి హేళన చేశారు కొంతమంది. మనము అంటే మనలోనే కదండి, సృష్టిలో ఉన్న వాళ్ళే కదా. కొంతమంది ఏమన్నారు, 16,000 మందితో రాత క్రీడలు జరిపాడు అని చెప్పేసి కృష్ణ పరమాత్మను నింద చేశారు. మరి కృష్ణ పరమాత్మ దేహ సంబంధమైన విషయాలన్నీ కూడా శాశ్వతం కాదు, ఆత్మ సంబంధమే గొప్పది అని చెప్పడానికి ఆ కృష్ణ పరమాత్మ ఒకేసారి 16,000 మందికి భర్తలుగా ఉన్నాడండి ఆయన. మన వల్ల అవుతుందా? మనము ఒక్కరం నలుగురం కాగలుగుతామా? కృష్ణ పరమాత్మ ఒక్క వ్యక్తే 16,000 మందికి ఎలా భార్యలుగా ఉండగలిగారని వాస్తవాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ఆయన పరమేశ్వరుడు పరమాత్మ, ఆయనే సృష్టి స్థితి లయకారుడు. ఆయన అనుకుంటే ఏదైనా జరుగుతుందని ఆయన భగవంతుడిగా చూసేవారు భగవంతుడికి దగ్గరయ్యారు. కృష్ణుడే 16,000 మందిని వివాహం చేసుకున్నారు. నేను నలుగురిని పెళ్లి చేసుకుంటే తప్పేముంది అని మాట్లాడేటటువంటి వ్యక్తి యొక్క జ్ఞానము ఎంతటి అపరిపక్వ స్థితిలో ఉందండి. అంటే భగవంతుడు కాబట్టి ఆయన ఏదైనా చేయగలడు. అంటే దేహ బంధాల కంటే ఆత్మబంధమే గొప్పది, ఆయనే అన్నింటికీ మూలాధారం అనే సత్యం తెలియజేసే ప్రయత్నంగా అంతమందికి కూడా భర్తగా ఉంటే దానిని మనం ఏం చేశామంటే కృష్ణుడి యొక్క లీలను అవమానించే ప్రయత్నం చేశారు. దానితో మనల్ని మనం పోల్చుకుంటూ కృష్ణుడి కంటే మనం చాలా గొప్పవాళ్ళం, ఆయనకు 16,000 మంది భార్యలు ఉండగా లేంది ఆ మాట కోసమే కదండి నారదుడు ఏం చేశాడు, ప్రతి కృష్ణుడు 16,000 మంది ఇంట్లో ఎలా ఉంటాడని, అంటే మనకున్న అజ్ఞానాన్ని పోగొట్టడం కోసం నారదుడు ఇల్లిల్లు వెళ్ళారని. నారదుడు ఒకరి ఇంట్లోకి వెళ్ళగానే కృష్ణుడు ఆవు పాలు తీస్తూ ఉన్నాడు. కృష్ణుడిని చూసి నారదుడిని చూసి కృష్ణుడు వెంటనే రండి స్వామి రండి స్వామి అని చెప్పేసి ఆయన భార్యని పిలవడం, పాదాలు కడిగించడం, అక్కడ కాళ్ళు కడుక్కొని అక్కడ వాళ్ళు ఏదో మజ్జిగిస్తే తాగి మళ్ళీ పక్కింట్లోకి వెళ్తే మళ్ళీ అక్కడ కృష్ణుడు ఏదో పని చేస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళగానే కృష్ణయ్య మళ్ళీ నారదుడు వచ్చాడని చెప్పేసి భార్యని పిలిచి మళ్ళీ కాళ్ళు కడుగుతూ ఇలా గడప గడపకు కూడా తిరిగి మనందరికీ చెప్పాడు,
కృష్ణ పరమాత్మ సృష్టి చేసేటటువంటి ఆయన ఒక్కడే. అన్ని ఇళ్లలో ఆయన ఉన్నాడంటే భగవంతుడు ఒక్క రూపంలోనే అనేక రూపాలుగా దర్శనమిస్తున్నారంటే సాక్షాత్తు ఈశ్వరుడు భూమి మీద మనిషి రూపంలో పుట్టినటువంటి మరి పరమేశ్వరుడు అని తెలుసుకోలేనటువంటి వారు మరి భగవంతుణ్ణి కూడా నింద చేశారు. మనం కూడా ఈశ్వరుడిని పొందడం కోసం అని చెప్పేసి మనం చేసే ప్రయత్నం కొంతమందికి ఎలా ఉంటుంది? ఇప్పుడు దేహబంధాలు శాశ్వతం అనుకొని తిరిగేటటువంటి వాళ్లకు ఆ ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కాదండి. భగవంతుడే శాశ్వతం, ఈ దేహబంధాలన్నీ కొద్ది రోజులే ఉంటాయని చెప్పినా వాటిని అర్థం చేసుకోకుండా మరి మా ఇంటికి బంధువులు అంటే బంధువులు అంటే ఏమంటాం? మీరు మా ఇంటికి రావాలి, మేము మీ ఇంటికి రావాలి. ఇది గనక మనం రద్దు చేశామనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది అంటే చాలా కోపం వస్తుందండి. ఎందుకు? బంధువులంటే ఒకరినొక్కరు ఇచ్చిపుచ్చుకుంటూ ఒకరింటికి ఒకరెళ్తూ ఎప్పుడు ఏదైనా కష్టం వస్తే వారి కష్టాన్ని తీర్చడానికి వెళ్ళాలి, ఏదైనా ఒక మంచి వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగితే వెళ్ళాలి. కానీ మిగిలిన సందర్భాలలో ప్రతిరోజు మీ ఇంటికి మేము 4 రోజులు మీ ఇంటికి మేము వస్తాం, తర్వాత మా ఇంటికి మీరు రండి అని ఎంతసేపు దేహ సంబంధమైన విషయాలతోనే తాదాత్మ్యత చెందుతున్నప్పుడు నీలో ఉన్న సత్య స్వరూపాన్ని ఎప్పుడు తెలుసుకుంటావు? సత్య స్వరూపాన్ని తెలుసుకుంటూ నువ్వేం చేయాలి? దేహ బంధాలకు సంబంధించినటువంటి విషయాలలో నువ్వు అంటనట్టుగా ఆ విధమైనటువంటి కార్యకలాపాలలో నువ్వు ఉంటూ శాశ్వతమైనటువంటి ఆత్మబంధంతో సంబంధాన్ని పెంచుకుంటూ సత్పురుషుల యొక్క సాంగత్యాన్ని పెంచుకుంటూ భగవంతుడికి చేరువయ్యే ప్రయత్నం చేయాలి. అంటే ఇప్పుడు మనం చేసే పనులు నచ్చనప్పుడు కొంతమంది నింద చేస్తారు. కృష్ణయ్యను కూడా నింద చేశారు కదా, మరి మనల్ని కూడా నింద చేస్తారు. ఆయన కూడా మరి నిందలన్నింటినీ ఓర్చుకున్నారు. ఆయన కంటే గొప్పవాళ్ళమేం కాదు కదండి. అంతమందిని సృష్టించి అంతమంది చేత జీవించినటువంటి ఆ భగవంతుడు ఓర్చుకోగలేంది మనల్ని ఎవరైనా నింద చేస్తే మనం ఎందుకు ఓర్చుకోలేము? వాళ్ళ మీద పంతాలు ఎందుకు అంటే భగవంతుణ్ణి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు పంతాలు పట్టింపులు విడిచిపెట్టి సత్య వస్తువుకు సంబంధించిన శోధన పెంచుకోవాలి, భగవంతుడి యొక్క నామాన్ని పెంచుకోవాలి, భగవంతుడికి గురించినటువంటి భజన, భగవంతుడికి సంబంధించినటువంటి ఆ తపస్సు ధ్యానము ఎవరైతే నిరంతరము చేస్తుంటారో అలా చేసినప్పుడు మాత్రమే దేహబంధాలకు సంబంధించిన విషయాల నుండి విడిపడగలుగుతాం. అర్జునుడికి ఉన్న వ్యామోహమే ఇవాళ మనందరికీ కూడా ఉంది. మరి మా బంధువులను ఎవడో ఒకడు మంచివాడో చెడ్డవాడో మా కులంలో పుట్టాడు, మా ఇంట్లో పుట్టాడని మరి వాడిని పెంచి పోషిస్తూ అంటే దుర్మార్గుడైన వాడిని పెంచి పోషిస్తున్నప్పుడు మరి దానివల్ల ప్రమాదాలే ఉంటాయి అనే విషయాన్ని ఎరగనప్పుడు అది అజ్ఞానం. దాని గురించినటువంటి ఎరుక మనకు కలిగినప్పుడు మరి ధర్మాన్ని కాపాడటానికి మనిషి భూమి మీదకి వచ్చాడు, కానీ అధర్మంతో జీవించే వాళ్ళని పెంచి పోషించడానికి కాదు అని ధర్మంతో కూడి ఉన్న వారితో స్నేహాన్ని పెంచుకుంటూ అధర్మ పరులకు దూరం అవుతూ మనం ఉన్నప్పుడు భగవంతుడికి చేరువవుతామండి. మనం ఏ పని చేసినా భగవంతుడికి చేరువయ్యేలాగే జీవించాలి తప్ప భగవంతుడికి దూరం అయ్యేలాగా జీవించినప్పుడు అనేక రకాలైనటువంటి దేహాలను పొందవలసి వస్తుంది. కాబట్టి శాశ్వతమైన బ్రహ్మమును పొందడమే మానవుడి యొక్క జన్మ యొక్క లక్ష్యం. కాబట్టి లక్ష్య సాధన కోసమే మనం ప్రయత్నం చేస్తూ మనం మనలోపట ఉన్నటువంటి అద్వైత బ్రహ్మముగా ఉన్నటువంటి పరబ్రహ్మమును చేరుకునే ప్రయత్నం చేయాలండి. ఇక్కడ అర్జునుడు తనకున్న అజ్ఞానం ఇంకా పోలేదు, ఇంకా 4-5 శ్లోకాలలో తనకున్న అజ్ఞానాన్నంతా కూడా చెప్తారు. దాని గురించి మళ్ళీ రేపు తెలుసుకుందామండి. ఓం సహనావతు సహనౌ భునస్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం. అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణమస్వ నిరాకరణం మే అస్తు. సదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి.